60 డైమండ్స్. సో ఒకసారి ఆలోచించండి, ఒక డైమండ్ అని కొనగలుగుతారా? జీవితంలో కొనగలుగుతారు, వెస్టీలో ఉంటే కొనగలుగుతారు. అర్థమైందా? సో రైట్, మీరు డబ్బులు సంపాదిస్తే ఇక్కడ ధనవంతులు అవ్వరు. డబ్బుల్ని పెట్టుబడి పెడితే మీరు ధనవంతులు అవుతారు. సో ధనవంతులు కావాలంటే లాంగ్ టర్మ్ లో పెట్టాలి. సో లాంగ్ టర్మ్ మీరు ప్లాన్ అంటే మినిమం 5 to 20 years అనేది మీరు ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయాలి. సో రెడీనా? సో రైట్, మనకు ఎలా ఉంటుంది అనుకుంటే మనకు కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక కుర్రోడు ఏం చేస్తున్నాడు అనుకుంటే రెగ్యులర్ గా ఫుట్బాల్ ఆడడానికి వచ్చేటోడు. ఈ ఫుట్బాల్ ఆడడానికి వచ్చేటప్పుడల్లా వాళ్ళ నాన్న వచ్చి ఒక చైర్ మీద కూర్చునేటోడు. వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటే ఆడేవాడు, ఆడుతుండేవాడు, అప్పుడప్పుడు ఆడేటోడు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేస్తాడు అనుకుంటే ఆడడానికి రావడం మానేశాడు. ఆడడానికి రావడం మానేసిన తర్వాత మళ్ళీ ఒక 2 వారాలు రాలేదు. తర్వాత వచ్చి ప్రాక్టీస్కి రాకుండానే వచ్చి నేను ఆడుతానని చెప్పి ఆ కుర్రాడు అడుగుతాడు అనమాట ఆ కోచ్కి, నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయలేదు, నీకెందుకు నేను తీసుకుంటాను అనుకుని చెప్పి అంటాడు. ఇక ఆయనకి ఆ కుర్రాడు బ్రతిమలాడతాడు. ఏమని బ్రతిమలాడతాడంటే నాకు ఎలాగైనా దీంట్లో ఎలాగైనా నాకు చోటు కల్పించండి, నేను ఆడుతాను అనుకుని అంటాడు. అయినా కూడా కాదు, నువ్వు ఆడుకుంటా అంటే ఇక బ్రతిమలాడతాడు, ఏడుస్తాడు, ఇక రకరకాలుగా చేస్తాడు, ప్రాధేయపడతాడు. ఎన్ని చేసినప్పుడు కూడా ఆయనకి కోచ్కి మాత్రం ప్రాధేయపడడు. కానీ కోచ్ ఏమంటే ఎక్స్ట్రా ప్లేయర్గా పెడతానంటాడు. కానీ అనుకోకుండా ఆ ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాడు అని పెడతారు. కానీ అనుకోకుండా ఏంటంటే మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఫుట్బాల్లో అందులో ఒకటి రాడు. సో దాని బదులుగా ఇక్కడ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాగా ఆడుతాడు. ఎలా ఆడతాడు అనుకోనంటే మామూలుగా ఆడు, అసలు నేను కోచ్ కూడా నేర్పించిన టెక్నిక్స్ అన్నీ ఆడతాడు. బీభత్సంగా, అస్సలు మామూలుగా ఆడు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఇంత బాగా ఆడుతారు ఈ కుర్రాడు ఎవరు, ఈ కోచ్ ఎవరు అనుకో చెప్పి వాళ్ళు వచ్చి ఈ కోచ్ని అడిగితే కోచ్ ఆశ్చర్యపోతాడు, ఏందిరా ఇంత బాగా ఆడుతున్నాడు, అసలు కోచింగ్కే సరిగ్గా రాలేదు, ఎప్పుడు ఫుట్బాలే సరిగ్గా నీకు చెప్పినవే చేయలేదు, ఏంది కథ అనుకొని చెప్పి ఆ కుర్రోడిని పిలుచుకొని పక్కన అడుగుతాడు. నేను చెప్పిన టెక్నిక్స్ ఎక్కడ వాడలేదు, ఎంత బాగా ఆడుతున్నావు, ఎట్లా నువ్వు ఎంత బాగా ఆడుతున్నావు అనుకునంటే తర్వాత అంటాడు మీ నాన్నగారు కూడా రాలేదు ఎందుకు అనుకుని అడుగుతాడు. అడిగినప్పుడు అంటాడు, యాక్చువల్గా మా నాన్న పక్కన కూర్చునేటోడు, మీరు ఎప్పుడు గుర్తుపట్టలేదు కానీ మా నాన్న గుడ్డి, కనిపించదు మా నాన్నకి. ఒక 2 వారాల క్రితం మా నాన్న చనిపోయాడు. సో మా నాన్న చనిపోయాడు, కానీ నేను అక్కడ ఆడేటప్పుడు ఆయన చూసేటోడు కాదు, చనిపోయాడు కాబట్టి పైనుంచి చూస్తాడు. ఇప్పుడు ఎందుకంటే పైనుంచి ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి నేను ఈ 2 వారాలు బీభత్సంగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆడాను సార్, మా నాన్న చూస్తాడని చెప్పి ఈ కమిట్మెంట్తో ఆడాను, అందుకే ఈరోజు ఎంత బాగా ఆడగలిగినాను అని చెప్తాడు. మీరు కూడా ఏదో ఒక డ్రీమ్ ఇట్లాంటిది ఉంటుంది మీకు లైఫ్ లో, ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. అమ్మకు చూపించాలో, నాన్నకు చూపించాలో, కొడుకు చూపించాలో, కూతురుకు చూపించాలో, లేదంటే మీకు మీరు ఎవరికైనా సమాధానం చెప్పాలో, లేదంటే ఎవరికైనా అవమానించిన వాళ్ళకి లేచి నిలబడి చూపించాలో అనుకో చెప్పి ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంటుంది కదా. డ్రీమ్ ని మీరు పట్టుకొని చేయగలిగితే మీరు ఈజీగా చేయగలుగుతారు. మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం సక్సెస్ గురించి. ఎన్నో ఆకలి అనేది మాకు మధ్యాహ్నం కొన్ని వేల సార్లు మేము భోజనం చేయలేదు. ఎన్నో మాకు అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో బీభత్సమైన స్ట్రగుల్. 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా చాలా సార్లు నాకు డబ్బులు ఇక్కడి నుంచి వైజాగ్కో, ఇక్కడి నుంచి బెంగళూరుకో, ఇక్కడి నుంచి చెన్నైకో ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి డబ్బులు సరిపోకపోతే నేను మళ్ళీ మామూలు ట్రైన్లో ఎక్కువ, లేకపోతే ట్రైన్లో ఎక్కువ వచ్చేటోండి. లేదనుకోండి 10-15 కిలోమీటర్లు మా మేడం కూడా నడుచుకుంటూ వచ్చేది. 15 కిలోమీటర్లు సిటీలో నడుచుకుంటూ వస్తుందంటే మీరు ఎవరైనా అనుకోవచ్చు, పిచ్చోళ్ళు అనుకోవచ్చు, అంత అవసరమా అనుకుని. మా మేడం జిల్లులు కూడా స్టోర్ ఇక్కడ ఉంది. మాకేదో మా ఇల్లేమో మాకు బైరమ్మలు కూడా ఉంటుంది. రెగ్యులర్ గా ఆమె ఆటో ఎక్కితే డబ్బులు అయిపోతాయేమనుకో చెప్పి డబ్బులు మా ఆయన దగ్గర నేను అడిగితే డబ్బులు ఆయన దగ్గర లేవు, నేను అడిగితే బాగోదు అనుకో చెప్పి రెగ్యులర్ గా నడుచుకుంటూ వెళ్ళి వచ్చి ఇక్కడ మా టిఫిన్ బాక్స్ తెచ్చుకునేది, జిల్లెలు కూడా స్టోర్ లో టిఫిన్ బాక్స్ పెట్టుకునేది,
మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఉండి ప్లాన్ చెప్పేది. మధ్యాహ్నంలో అక్కడ స్టోర్లో కూర్చొని భోజనం చేసేది. ఇది సుమారుగా 1 year చేసాం. ఇట్లా మా మేడం 1 year చేసింది. ఎప్పుడు అడిగినా కూడా నేను ప్లాన్ ఎవరైనా చెప్పాలంటే జిల్లాలు గురించుకున్న మా మేడం ఉంటుంది, వెళ్ళి ప్లాన్ చెప్తే వెళ్ళండి. ఇట్లనే చెప్పేటోండి. అంటే ఒకసారి ఆలోచించండి, మేము సక్సెస్ ఉన్నదంటే ఊరికే కాదు, ఊరికే తీసుకున్నామంటే చాలా మంది అనుకుంటుంది దాస్తారికి ఏదో సక్సెస్ వచ్చింది, లేకపోతే ఇంకేదో ఏదో అయిపోయి వాళ్ళు వచ్చారనుకుంటే కాదు. మేము ఈ రోజు కూడా కార్లను లంచ్ బాక్స్ పెట్టుకుని మేము బయటకు వెళ్తాం ఈ రోజుకి. మరి ఆలోచించండి, మాకు 2 పని వాళ్ళు ఉంటారు, మాకు ఏది కావాలన్న సకల మర్యాద. 3 ఇంట్లో పని చేసేటోళ్ళు ఉంటారు, 2 నాకు డ్రైవర్స్ ఉంటారు. అయినా కూడా నేను ఇంట్లో లంచ్ బాక్స్ తీసుకుని కూర్చుంటున్నా. ఇండియాలో కాదు, ప్రపంచంలో ఏ రెస్టారెంట్ లో కూర్చొని తిరగలిగేంత స్తోమత ఉన్నప్పుడు కూడా ఆ టెక్నిక్, ఆ యొక్క పాత పద్ధతి ఏదైతుందో విడిచిపెట్టలేదు నేను. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు సక్సెస్, మీరు అనుకోవచ్చేమో మనకు అమితాబ్ బచ్చన్ ఆయన ఆల్మోస్ట్ అప్పులు పాలైపోయాడు కౌన్ బనేగా కరోడ్పతికి ముందు. ఆయన ఎందుకు అప్పులు పాలైపోయాడంటే ఏదో రకరకాల కారణాలు. కానీ ఆయన సిచ్యువేషన్ ఏందనుకోనంటే, ఆయన ఎప్పుడైతే మళ్ళీ కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ సేమ్ షో చేయాలి, మధ్యలో కార్లోకి వచ్చి భోజనం చేయాలి. ఇక్కడ ఎవరైనా యూసీడీలు ఉంటే చూడొచ్చు, మన భారీ సార్ చూపించారా లేదా? అమితాబ్ బచ్చన్ 1000 కోట్ల ఆస్తిపరుడు. ఆయన రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేయట్లే, ఆయన కార్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన సక్సెస్ వచ్చినాక విర్రవేగొద్దు, సక్సెస్ వచ్చినాక ఏది కాదు. మేము పురుషోత్తం దాస్ ఈ రోజు ఎంతో మంది లీడర్స్ బాగా డబ్బులు వచ్చినాక డబ్బులు చూసుకొని మురిశారు, పనిచేయడం మాపేసినాక వాళ్ళ డబ్బులు పెరగట్లేదు. కానీ పురుషోత్తం దాస్ డబ్బులు పెరుగుతుంటాయి. ఎందుకంటే మీ బేసిక్ ఫండమెంటల్స్ అనేది ఇప్పటికీ మర్చిపోలేదు, మర్చిపోను కూడా. మీకు తెలుసో తెలీదో, నేను ఇక్కడ కూర్చొని కూడా విన్నవి విఎంసీ మెంబర్ కన్నా 100లో ఉన్నాయి. నేల మీద కూర్చొని మీ మీటింగ్లు వెళ్ళినవి 100లో ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ 10,000 ఇన్కమ్ వచ్చిన కూడా కింద కూర్చోవాలంటే సిగ్గుపడతాడు, మొహమాట పడతాడు, ఇగో అర్థం వస్తుంది. అర్థమవుతుందా? మీకు అట్లాంటి వాళ్ళు ఉంటే నేను చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు ఒక లెవెల్ వరకు ఆగిపోతారు వాళ్ళ గ్రోత్. నేను ఈరోజు మాట్లాడడానికి వచ్చింది ఏంటంటే, మనకు మిషన్ 2x. ఇప్పుడు మనకి ఇండియాలో ఎంతమంది ఆర్మీ ఉంది? ఎంత ఆర్మీ ఉంది ఎవరికైనా తెలుసా? ఎంత నేవీ ఉంది తెలుసా? ఎంత ఎయిర్ ఫోర్స్ ఉందో తెలుసా? తెలియదు కదా. మ్యాక్సిమం లక్షల్లో ఉంటారా లేదా? ఉంటారా లేదా? సుమారు 40 లక్షల మంది దాటి ఉంటారు అంత కలిపి. ఎంత? 40 లక్షల మంది. సో ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో ఉంది, మళ్ళీ టాప్ లో కూడా లేదు. ఎంత? 7వ స్థానంలో ఉంది మనకు సైన్యంలో. అట్లాంటి 40 లక్షల మందిలో మన ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు? ఏం రాదు సార్, ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు? ఇద్దరినే సెలెక్ట్ చేసుకున్నారు. 2 మహిళల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మహిళలు వెళ్ళి బాంబులేసి వచ్చేసినారు. అవునా కదా? మంట పెట్టి వచ్చేసారా లేదా? చచ్చింది ఎంతమంది? 100లో. పని చేసింది ఎంతమంది? 2. అర్థమైందా? ఇక్కడ కూడా మేము టాప్ 20 పీపుల్ సెలెక్ట్ చేయబోతున్నాం. ఇందులో ఈ టాప్ 20 పీపుల్కి ఏమేమి ఉండాలో అవి నేను ఈరోజు మాట్లాడబోతున్నా. వాళ్ళకు మాత్రమే పనిచేస్తాం, మిగతా వాళ్ళతో పనిచేస్తాం. వాళ్ళకి టాప్ టైం ఏదైతుందో, మా యొక్క ప్రైమ్ టైం ఏదైతుందో వాళ్ళకే ఇస్తాం. సో అదే దాని గురించి చేంజ్ చేయాలి. సో దాని గురించి మీకు కొన్ని వాల్యూస్ ఎథిక్స్ గురించి నేను మాట్లాడతాను నేను. సో మనకు ఈ వాల్యూస్ ఎథిక్స్ దగ్గర మనకు ఇది కిందకు వస్తుందా? ఓకే, ఫస్ట్ స్లైడ్. సో రైట్, మనకు అందరికి ప్రపంచ కుబేరుడు తెలుసు కదా, ఎవరు? ఎలన్ మస్క్. తెలుసా? ఈ రోజు మీకు అందరికీ తెలుసు. కానీ 2008లో ఏం తెలుసా? మీకంటే దుర్భరమైన స్థితిలో ఉన్నాడు. అంటే నాకంటే అనుకుందాం, మీకంటే అన్నాం అనుకో, మళ్ళీ బయటికి వెళ్ళి నాతో మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. మాకు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ 2 ఎకరాలు ఉంది, నన్నట్టు అంటావు అనేటోళ్ళు కూడా ఉంటారు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటే అమ్మి చూసి నీ అకౌంట్లో నువ్వు 1 నెల రోజులు నువ్వు నిలబెట్టగలిగితే నువ్వు మగవాడివే.
అర్థమవుతుందా? అంత ఈజీ కాదు, నిలబెట్టలేవు. శంషాబాద్ లో వేల ఎకరాలు అమ్ముకున్నారు, ఒక్కడి అకౌంట్ లో కూడా లేదు ఇప్పుడు ఏమి తెలుసా? డబ్బులు వచ్చినందుకు మాత్రాన డబ్బులు నిలబెట్టలేరు. దాన్ని హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటారు దాన్ని. అర్థమైందా? హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే లీడర్. మీకు డబ్బులు క్రియేట్ చేయగలిగిన వాటిని నిలబెట్టగలుగుతాడు. డబ్బులు అమాంతంగా వచ్చినా నిలబెట్టలేడు. అర్థమవుతుందండి? ఈ మధ్యకాలం ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కాదు, హై నెట్వర్త్ ఇంటలెక్చువల్స్ అంటారు దాన్ని. దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఓకే, నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? సో మనకు ఇక్కడ ప్రపంచ కుబేర్ 2008లో ఆయన మొత్తం ఇల్లు కూడా అమ్ముకున్నాడు, రాకెట్లు అమ్ముకున్నాడు, ఆయనకున్న స్పేస్ జెట్స్ అన్ని అమ్ముకున్నాడు, ఇల్లు కూడా అప్పులు బలైపోయినాడు ఆయన. కానీ ఈరోజు ప్రపంచ కుబేరుడు ఆయన చెప్పే ఒక్కటే మాట ఏంటంటే నెవర్ గివ్ అప్, ఎప్పుడు విడిచిపెట్టద్దు. అర్థమైందా? మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని, చిన్న ప్రాబ్లం వస్తే మీకు చాలా మంది అనుకుంటారు. కానీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 27వ తారీఖున నేను కార్ అన్వీలింగ్ చేస్తాను ఒకరిది, ఒక డియూసిడిది. మన పవన్ రావు సార్ అని ఉంటారు, డియూసిడి కార్ అన్వీలింగ్ చేస్తాను. ఎక్కడ? హైదరాబాద్ లో. కానీ 26వ తారీఖు మా సొంత బావ 26వ తారీఖు చనిపోయాడు. ఆయన దహన సంస్కారాలు చేసుకుని 27వ తారీఖున వచ్చి కార్ అన్వీలింగ్ చేస్తాను. ఇప్పుడు కూడా 1 month 2 months 3 months తర్వాత ఎందుకు చెప్తున్నంటే, పురుషోత్తం దాస్కి ఎందుకు ఎన్ని లక్షలు ఎందుకు ఇన్కమ్, టాప్ 5 అన్నారు సార్, ఏదేదో చెప్తున్నారు. మాకు అవన్నీ తెలియదు, పని మాత్రమే తెలుసు. ఫలితం పైవాడికే ఉంటది. అర్థమైందా? మీరు చేయగలుగుతారా? ఏదైనా ఒకసారి ఆలోచించండి. చాలా మంది చాలా మంది అనుకుంటారు సక్సెస్ అంటే మీరు దిగమింగిపోవాలి. కొన్ని విషయాలు మీకు బయటకు కూడా రావు, కొన్ని విషయాలు మీకు బయటకు కూడా చెప్పలేము. ఎందుకు అనుకుంటే మళ్ళీ మీరు బాధపడతారు కాబట్టి చెప్పలేము. ఆయన అట్లా ఒకసారి చూడు, ఎన్నిసార్లు పడిపోయినా లేవడం నేర్చుకుంటే ఓటమి అనేది మరొకటి ఉండదు. ఇది పెద్ద స్క్రీన్ చేయడానికి అవుతుందా? ఓకే, ఒకసారి చూడండి. ఓటమి అనేది మీరు ఒప్పుకోవడం అనుకునంటేనే అదే మీరు నిజమైన ఓటమి అనుకునంటే గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం ఎప్పుడైతే ఆపేస్తామో ఆ రోజే మనము ఓటమి వచ్చినట్టు లెక్క. పని ప్రారంభించాలంటే ధైర్యం చాలు, కానీ పని పూర్తి చేయాలంటే పట్టుదల కావాలి. ఎంతమంది పట్టుదల ఉందా? సరే, ఒక పట్టుదల గురించి చెప్తా నేను. చెప్పమంటారా? తెలుసా పట్టుదల గురించి? తెలుసా అంటే నేనేం చెప్పలేను. మరి ఒక 2 అక్క చెల్లెళ్ళు దసరా పెద్ద పండుగ కదా తెలంగాణలో, అవునా కాదా? మామూలుగా అల్లుళ్ళు ఎలా చూసుకుంటారు, ఇక్కడ నెత్తిని పెట్టి చూసుకుంటారు, అవునా కదా? నాకు ఈ విషయం ముందు తెలుసుంటే నేను తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకునేటోడిని. నేను ఆంధ్ర శ్రీకాకుళం, కానీ ఇక్కడికి వచ్చి అక్కడికంటే ఎక్కువ సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. నేను జాబ్ గురించి ఇక్కడ వచ్చా, శ్రీకాకుళం నాది. అయితే ఇక్కడికి వచ్చినాక అత్త కూడా కూర్చోదు, అల్లుడి ఎదురుగా కూర్చుంటుందా? కూర్చోదు. మా దగ్గర అల్లుడి కాదు, అల్లుడి ఎదురుగా కాలు మీద కాలేసుకుని ఇట్లా ఊపొచ్చు. అటు సైడ్ ఇంకా వేరే స్టేట్ లో కూడా అట్లా ఉంటది. ఇక్కడ ఎక్కువ నార్త్ లో ఇంకా చాలా, తెలంగాణ కంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ రిలేషన్షిప్స్. అయితే 2 అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ అక్క మననే పెళ్ళైంది కదా, బాగా ఎట్లున్నాడే, ఆడ పెద్ద బేవకూఫ్ గాడు, ఆడు దేనికి పనికిరాడు, అట్లాంటి వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేసినారు, నువ్వు మాత్రం మంచి బట్టతలను చేసి పెళ్లి చేసుకుంటది. జస్ట్ దూరం ఉంటది. వాళ్ళ చెల్లి అక్క ఇద్దరు కలిసి వంట రూమ్ ఉన్నారు కాబట్టి ఏదో ఇలా చెప్పి మంచి బట్టతలు చేసుకో అనుకునంటే నెక్స్ట్ దసరా కల్లా చెల్లికి కూడా పెళ్లి అవుతుంది. మంచి బట్టతలను చూసి పెళ్లి చేసుకుంటారు అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ దసరాకి వచ్చి మాట్లాడుకుంటారు. అక్క నువ్వు చెప్పినావు, బావ అయితే రేపుకు కానీ ఈడైతే ఎదవ అక్క అంటారు. అరే ఎదవ ఏంటో, నేనేం చెప్పినానే, నీకేం అర్థమైందో అనుకునంటే, నేను ఆమె అక్క చెప్పింది కానీ ఆమెకి గుర్తు లేదు. కానీ యాక్చువల్గా ఆమె దూరం నుంచి చెప్పినప్పుడు వినడం అనేది పూర్తిగా వినలేదు. ఏమని విన్నది అనుకునంటే, యాక్చువల్గా వాళ్ళ అక్క చెప్పింది ఏంటంటే, మంచి పట్టుదల
ఉండేటువంటి చూసి చేసుకో అని చెప్పింది. ఆ పట్టుదల కాస్త బట్టదల అయిపోయింది. అర్థమైందా? మీరు ఎవరైనా బట్టదలు ఉంటే క్షమించండి. బి విటమిన్ లోపం ఉంటే ఆటోమేటిక్ గా బట్టదల పోతుంది. బయోటిన్ లోపం ఉంటే బట్టదల వస్తుంది. అర్థమైందా? మీకు షుగర్ ఉన్నది అనుకో బట్టదల వస్తుంది. దానికి దేవుడిది మనం అనారోగ్యం వల్ల వచ్చేదాన్ని మేము కామెంట్ చేయడం కాదు, కానీ నేను జస్ట్ మామూలుగా చెప్తాను. మన దగ్గర బయోటిన్ కూడా ఉంది, మీరు వాడండి. బట్టదల ఎవరైనా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆగిపోతుంది. ఓకేనా? రెడీనా? సో అట్లాంటి పట్టుదల వద్దు. సో రైట్, నెక్స్ట్. పేదవాడిగా పుట్టడం మీకు తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం మీకు తప్పు. బిల్ గేట్స్ మీకు తెలుసు, ఆయన ఒక బుక్ 21 సార్లు చదివాడు. థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఆలోచించండి. ఐశ్వర్యవంతుల గడ్డి తెలుగులో చదివారా? చదవలే? ఎంతమంది చదివారు? నిలబడండి ఒకసారి. ఆలోచించండి. ఐశ్వర్యవంతుల గడ్డి ఎవరు లేరా? మేడం ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్కి, ఇద్దరికి. ఎస్, థ్యాంక్ యూ మేడం. 21 సార్లు ఆ బుక్ చదవండి ఒకసారి. ఆయన 21 సార్లు చదివాడు ఆయన బుక్. నెపోలియన్ హిల్ అని చెప్పి రాశారు ఆయన. 21 సార్లు. అంత పవర్ఫుల్ బుక్ అది. ఆలోచించండి. ఐశ్వర్యవంతుల గండి అది మనకు కొన్ని లక్షల కాపీలు అమ్ముడిపోయాయి. 10 లక్షల కాపీలు అమ్ముడిపోయాయి అప్పట్లోనే. ఇప్పుడు కూడా దాని వెర్షన్స్ ఉన్నాయి. అయితే నేను ఏమంటానంటే, అట్లాంటిది ఆయన ఏమంటాడు అనుకుంటే, ఒకవేళ నేను రోజుకి కేవలం 8 గంటలు మాత్రమే చదవగలుగుతున్నా, ఒకవేళ మీకు ఓపుకుంటే 24 గంటలు కూడా చదివేటట్లుగా నాకు దేవుడు వరం ఇస్తే చాలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 8 గంటలు చదువుతాడు ఆయన. మనము ఒక 10 నిమిషాలు చదువుతామా? ఒక 10 నిమిషాలు. నేను చెప్తున్నా, ఒక చిన్న లాజిక్ చెప్తున్నా. మీకు బుక్ ఉంటుంది కదా, ఈ బుక్ తీసి ఫస్ట్ ఒక 2 పేజీలు ఫర్మని చెప్పండి. వస్తుందా లేదు సౌండ్? చింపి జేబులో పెట్టుకోండి. మీరు ఎక్కడంటే ప్లాన్ చెప్పిన దగ్గర లేకపోతే ఇంకెక్కడ కూర్చొని చదవండి. ఇట్లా చదివిన తర్వాత తీసుకుని వచ్చి జేబులు పెట్టేసుకోండి. అర్థమైందా? రోజుకు 2 పేజీలు చదవచ్చా లేదా? మీరు బుక్ చదవకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకు పూలు వేశారు కదా, రేపటికి ఏమవుతుంది? ఇది చెత్త అవుతుందా లేదా? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి పని చేసినప్పుడు కూడా మీకు రకరకాల నెగిటివ్ వర్డ్స్ వస్తాయి. నీ వల్ల అయితే, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు రోగం ఉంది, నీకు రోగం ఉంది, నీకు రకరకాల ఇన్ని పట్టుకుంటారు. నా వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు, ఇంకా రకరకాలు చెప్తారా లేదా? ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది, తీసుకుంటుంది, ప్రతిదీ సంగ్రహిస్తుంది. అర్థమైందా? సంగ్రహించినప్పుడు ఏమవుతుంది అనుకుంటే, మన మైండ్ అనేది మైదానం లాంటిది. మైదానంలో మీరు పిచ్చి మొక్కలు నాటకపోయినా పిచ్చి మొక్కలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవునా? కానీ మంచి మొక్కలు పెరగాలంటే విత్తనాలు వేయాలి. అవునా? సో మీరు ఒక ఖాళీ జాగా విడిచిపెట్టేయండి, పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. ఎక్కడైనా ఒక మంచి మొక్క ఎక్కడైనా మొలుస్తుందా? తక్కువ. మొలిస్తే రావి చెట్టు, లేదంటే మనకు వేప చెట్టు, లేకపోతే ఏదో. అవి కూడా వేప చెట్టు, రావి చెట్టు కూడా ఎదగడానికి పిచ్చి మొక్కలు ఎదగనిస్తాయా? అందరూ మ్యాక్సిమం ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవునా కదా? ఏదైనా ఒక పిచ్చి మొక్క మంచి మొక్క ఎదగనిస్తుందా? అంటే మీకు మంచి ఆలోచన వచ్చినా కూడా మీకు చెడు ఆలోచన వల్ల మంచి ఆలోచన ఎదగనివ్వవు. మీరు వెస్టీలో సక్సెస్ కావాలని అనుకుంటారు, కానీ పక్కన అరే నేను బంద్ చేస్తే నా అప్లైన డబ్బులు వెళ్తాయి, ఇది చెడు ఆలోచన. మీరు అట్లా అనుకుంటే ఒకసారి ఆలోచించండి. నాకు భార్య మధ్యలో 7 మంది డీసీలు ఉంటారు, ఒక డీసీడీ ఉంటారు. ఎవరైనా నా చెక్కు ఆపారా? లేదు కదా. ఎవ్వరు ఆపలేరు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చాలా మంది లీడర్స్ డౌన్ లైన్ అప్లైన్ గురించి కాదు, మీరు పని చేస్తే మీ అప్లైన్కి డబ్బులు రావు. ఇది విషయాన్ని మీరు నమ్మండి. మీ అప్లైన్కి రావాలంటే మీ అప్లైన్ పని చేస్తే డబ్బులు వస్తాయి, మీ అప్లైన్కి ఊరికే రావు. మీరు ఒకరికి అప్లైన్, ఒకరు డౌన్ లైన్, ఒకరు క్రాస్ లైన్, అది గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది అనుకోండి, సార్ పని చేస్తే, నేను చెప్తున్నా కదా, నేను 37 లెక్కలతో పని చేస్తాను కాబట్టి నాకు డబ్బులు వస్తాయి. నా అప్లైన్ బిజినెస్ నాకు అక్కర్లేదు, నా డౌన్ లైన్ బిజినెస్ నాకు అక్కర్లేదు. డౌన్ లైన్ హెల్ప్ చేయడం మాత్రమే చేస్తాను నేను. అర్థమవుతుందండి? సో నెక్స్ట్,
సెల్ఫ్ బిలీవ్ అండ్ హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ ఎర్న్ యూ సక్సెస్. మీరు గుర్తుపెట్టుకో, ఆత్మవిశ్వాసం, కృషి ఎల్లప్పుడూ మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఒకసారి ఆలోచించండి, విరాట్ కోహ్లీకి సక్సెస్ రావడానికి 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాలుగా ఆయనకి వరల్డ్ కప్ వచ్చింది ఆయన చేతికి. మరి మంచి క్రికెటరే కదా, మొదటి నుంచి బాగా ఆడతాడా లేదా? మీరు సార్ నేను వచ్చిన 1 year అయింది, 2 సంవత్సరాలు, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, నాకు రాలేదు సార్, చెక్ రాలేదంటే మరి 18 సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తాడైనా. ఆయన వరల్డ్ కప్ రావడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఒకసారి ఆలోచించండి, సక్సెస్ కావాలంటే మినిమం 5 years మీరు బిజినెస్ చేయడానికి రెడీ ఉంటేనే బిజినెస్ చేయండి. లేకపోతే మీ పని మీరు చేసుకోండి, మీ జాబ్, మీ బిజినెస్, లేకపోతే ఇంకేది ఉన్నదో చేసుకోండి. కానీ 5 సంవత్సరాలు బిజినెస్ చేస్తామని ఆలోచన ఉంటేనే చేయండి, లేకపోతే చేయకండి. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఆయన ఒక్కడే చెప్తాడు, మీకు ఆత్మవిశ్వాసం పెరగాలనుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలనుకుంటే మీకు పని పెరగాలి. చర్య భయాన్ని పోగొడుతుంది. అర్థమైందా? చర్య అంటే పని. పని మాత్రం భయం. మీకు ఎంతమంది భయం ఉంది? మన రాత్రి నాకు ఒక ఇద్దరు కళ్ళకు వచ్చారు. సారీ, ఎవరైనా ఏమనుకోకండి. ఒక ఆమె బురక వేసుకుని వచ్చింది, ఒక ఆమె మామూలు వచ్చింది. నైట్ కళ్ళకు వచ్చింది. వచ్చి జస్ట్ ఒక బీగ పిసుకుతుంది, ఇట్లా బీగ పిసుకుంది. నేను ఇట్లా ఎగిరి మరి తన్నాను, నేను ఇట్లా తంటే పరిగెత్తి వెళ్ళిపోయింది. తర్వాత తిరిగా చూసేసరికల్లా నాకేమి అనిపించలే, ఏం లేదు, చుట్టుపక్కల చూస్తే ఏమి అనిపించలే. మామూలుగా మనం చిన్నప్పుడు బాగా భయం, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చినాక బాగా భయమే. డిపార్ట్మెంట్ రాకముందు కూడా చాలా భయం. ఎవరైనా నాకు ఇద్దరు ఏదైనా అన్నారంటే ఇంట్లో కూర్చొని గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడుకునేటోడిని, ఏడ్చేటోడిని. వాడు అట్టన్నాడు, ఇట్టన్నాడు, వాడు నాశనం కావాలి, ఇట్లా అనుకొని చెప్పి అనుకునేటోడిని. ఎందుకంటే నాకు సెల్ఫ్ ఇమేజ్ చాలా తక్కువ. అయితే ఎందుకు ఈ కథ వచ్చింది, ఇట్లా నాకు ఎందుకు ఇలా వచ్చిందని నేను అనుకుంటే, అప్పుడే ఒక మసూదా అనే ఒక సినిమా ఉంటుంది. మసూదా అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఒక ఆమె మంత్రం చేస్తుంటది. అది సినిమా చూసి దాన్ని ఆ టైంకి నాకు ఆ న్యూరాన్ యాక్టివేట్ అయింది. అందుకే నేను భయపడ్డాను టక్కున. ఆ సినిమా చూసి, ఆ సినిమాకి మీరు చూసి ఒక్కటి చూడలేరు, అంత భయంకరంగా ఉంటుంది. ఎవరైనా చూస్తారు ఆ సినిమా? ఎట్లా ఉంటుంది అది? చాలా భయంకరంగా ఉంటుందా లేదా? అందులో హోమ్ థియేటర్ లో చూస్తే ఎట్లుంటది? మామూలు భయం కాదు, బీభత్సమైన భయం. అందులో నియంత్రిస్తారు, ఒక మంత్రగతి అనమాట ఆమె. అయితే అది చూసిన తర్వాత నాకు అంతకుముందు అరుంధతి సినిమా చూసినప్పుడు కూడా ఆమె కళ్ళకు వచ్చేది. తర్వాత ఈమె వచ్చినాక ఈమె కళ్ళకు వస్తుంది. అంటే లాస్ట్ టైం మనం ఏది చూస్తామో అది మనకు కళ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేరే ఏం ఇదేం కాదు. అయితే నేనేం చేసినా, ఎగిరి తన్నినా కాబట్టి ఎమ్మడే పరిగెత్తింది. ఒకవేళ నేను అని చెప్పి కొద్దిగా భయపడ్డాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇది అవుతుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు రాత్రిపూట మన శరీరానికి కనుక ఆక్సిజన్ అందకపోతే ఇట్లాంటి చెడు కళలు వస్తాయి. ఆక్సిజన్ రాత్రిపూట అందకపోతే చాలా మంది ఆస్తమా పేషెంట్స్ కానీ, సైనసైటిస్ పేషెంట్లకు కానీ ఎక్కువ కళలు వస్తాయి. అర్థమైందా? అది నిజం కాదు. పాత ఏవైతే ఉన్నాయో మీరు లాస్ట్ ఒక 2-3 నెలల్లోనో, అలా 1 yearలోనో, లేకపోతే రాత్రి చూసిన ఏదైతే అది ఉందో ఆటోమేటిక్ రాత్రిలో కళ్ళలోకి వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. అర్థమైందండి? అక్కడ ఇదేం కాదు, ఎవరు భయపెట్టిందేం లేదు. మనం భయపడ్డామంటే ఆటోమేటిక్ అదే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకని కూడా అంటే, ఫస్ట్ నేను ఒక కేసు వెళ్ళాను. నేను స్టేషన్లో హయత్నగర్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ అది. అయితే ఆ పోలీస్ స్టేషన్లో నేను ఏం చేశాను అనుకుంటే, నాకు వెయిటింగ్ డ్యూటీ చేస్తారు. వెయిటింగ్ అంటే ఏదైనా కేసు వస్తే నన్ను వెళ్ళాలి. అంబర్పేటలో వాడు ఒకటి తాగేసి రోడ్డు దాటుతుంటే రోడ్డు లారీ వచ్చి కొట్టేసింది. లారీ కొట్టేగానే ఇక సగం ఏమైపోయిందంటే కాలు సగం నుజ్జు అయిపోయింది. కాలు పప్పు అయిపోయింది, చిత్తపప్పు అయిపోయింది అనమాట. ఇట్లా కంప్లీట్గా అప్పడం అయిపోతుంది కదా, అట్లా అప్పడం అయిపోయింది. ఇక్కడ వరకు అప్పడం అయిపోయింది, ఇట్లా ఇంతవరకు. వాడిని తీసుకొని రాత్రి 12 గంటలు తీసుకుని వెళ్ళాను. వాడిని చూడడానికి భార్య కూడా భయపడుతుంది. మామూలుగా కొత్త నేను చూసి నాకు ఫస్టే
ఒకటో రోజు ఏం డ్యూటీ లేదు, ప్రశాంతంగా పడుకున్నా. రెండో రోజు నైట్ డ్యూటీ చేస్తారు, వెయిటింగ్. ఈయన పట్టుకుని వెళ్ళిన వాడి కేకలు మామూలు కాదు. సార్ నాకు క్వార్టర్ ఇప్పించండి సార్, నేను ఎలాగ చచ్చిపోతాను, క్వార్టర్ ఇప్పించండి సార్, తట్టుకుంటాను అనుకున్నట్టే వచ్చి డాక్టర్కి వెళ్ళి ఉస్మానియా లేగానే ఒక ఇంజెక్షన్ వేస్తారు. వాడికి తెలియట్లేదు నొప్పి, కానీ అది చూసారంటే భయపడుతున్నాడు. కాబట్టి ఏం చేశారు అనుకున్నా, డాక్టర్ వచ్చి పిలిచి పోలీస్ గారు రండి అన్నాడు. పోలీస్ గారు రండి అండి, సన్నగా పీయలకు ఉండేటువంటి పోలీస్ గారు రండి అనుకున్నాను. పట్టుకున్నాను నేను, కాలు పట్టుకున్నాను. ఆ కత్తి తీసుకొని కట్ చేశాడు, అది తీసుకుని డస్ట్బిన్లో అన్నాడు. మీకు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ కాలు ఇక్కడ వరకు కట్ చేసి ఈ కాలు తీసుకొని వచ్చి అందులో ఏమంటాడు, ఓరి దేవుడా. ఫస్టే ఎట్లాంటి కేసు ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా, ఎక్కడ చికెన్ బిర్యానీ తినడానికి వెళ్ళినా కూడా కాలే గుర్తొస్తుంది. దేవుడా, నేను చెప్తున్నా 1 year రాత్రి పొద్దున్నే చూసి ఎక్కడ, కానీ థ్యాంక్ గాడ్ మళ్ళీ నెక్స్ట్ అంతకు మించి రామోజీ ఫిలిం సిటీలో ఒక అమ్మాయిని ఏం చేశారంటే చంపేసి పడేశారు. 20 రోజులు అవుతుంది, మొత్తం లోపల నుంచి ఒక జ్యూస్ లెక్క వస్తుంది. ఆమెను తీసుకొని వచ్చి ఒక సంచిలో, గోడి సంచిలో వేసి అది కట్టేసి అది తీసుకొని వచ్చి ఉస్మానియా మార్చిలో వేయాలి. అది నా డ్యూటీ. ఎట్లుంటది అర్థమైందా? భయం పోయింది. చూసిన ఒక్కరు కూడా లేచేంత వరకు మార్చిలో చేసి హాయ్ దాసు బాగున్నావా అనేటోడు ఎవరు లేడు. కొన్ని 100 శవాలు అక్కడ పడి ఉంటాయి, ఒక్కరు లేచి పిలవలేదు. భయం పోయింది. అర్థమైందా? అందుకే చెప్తున్నా, చర్య భయాన్ని పోగొడుతుంది. మీ పనే మీకు భయాన్ని పోగొడుతుంది. ఎగ్జాంపుల్స్ ఎందుకు అనుకున్నట్టే, మీ భయాన్ని పోగొట్టుకోవాలంటే పని చేయండి. మనుషులే మీకు పీపుల్ స్కిల్స్ నేర్పిస్తారు. అర్థమైందండి? కొంతమంది ఈ రోజుకి కూడా లేవండి సార్, ఈ రోజుకి కూడా పాస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకును వాళ్ళ భార్యను పట్టుకుని వెళ్తారు. ఇట్లా కూర్చోండి సార్, సారీ, పట్టుకుని వెళ్తారా లేదా? మేడమ్స్ చెప్పరు, వాళ్ళు చెప్పరు, ఉండేటోళ్ళు ఉన్నారు. అవునా కదా? మీరు పని చేసేటోడు ఎవడు భయపడడు. ఎక్కువ భయపడుతున్నా అనుకున్నట్టు ఫస్ట్ గుర్తుపెట్టుకొని పని స్టార్ట్ చేసేసేయండి. నేను ఏదైనా ఫస్ట్ పని స్టార్ట్ చేసాం అనుకున్న ఆటోమేటిక్గా మనం పిరికిదనం అనేది పోతుంది. అర్థమైందండి? మీరు బాగా కష్టపడేటోడికి ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా రోగం వస్తుంది అనుకున్నంటే, మానసిక రోగం వస్తుంది అంటే, ఏ పని చేయకుండా కూర్చున్నోడికి మానసిక రోగం వస్తుంది. అర్థమవుతుందండి? సో రైట్, నెక్స్ట్ సార్. మీకు అందరికి కంటికి ఫ్రైడ్ చికెన్ తెలుసా లేదా? తినలేదా? KFC. ఇక్కడైతే హిందువులు మాత్రం నాన్ వెజ్ బీభత్సంగా తింటారు. నార్త్ లో అసలు నాన్ వెజ్ తినరు. అర్థమైందండి? అక్కడ నాన్ వెజ్ అడిగామనుకోండి, మీరు ఏమైనా అంటారు, ఒరే నేను పొద్దున్నేసే పూజ చేస్తాను. అక్కడ నాన్ వెజ్ తిన్నామంటే ఇక మనకు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, లేకపోతే ముస్లిం సోదరులు ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. అసలు నార్త్ సైడ్ వెజ్జే తింటారు. అహ్మదాబాద్కి వెళ్తే గుడ్డు కూడా దొరకదు. మనకి గుడ్డు కూడా, ఉడకబెట్టిన గుడ్డు కూడా దొరకదు. కానీ ఇక్కడ తెలంగాణలో హయ్యెస్ట్ నాన్ వెజ్ తినే స్టేట్ ఏదైనా ఉందంటే తెలంగాణ. అందులో విషయం ఏందనుకుంటే, మన ముస్లిం సోదరులు కంటే తెలుగు సోదరులు ఎక్కువ తింటారు, ఎక్కువ తినేటోళ్ళు. అర్థమైందా? సెకండ్ స్టేట్ ఏదో తెలుసా? ఆంధ్రప్రదేశ్. ఎక్కువ నాన్ వెజ్ తినేది సెకండ్ హైయెస్ట్ స్టేట్. మనకి ఇప్పుడు KFC మనకు లెగ్ పీసులు ఎంతమంది నాకు చేతులు లేపండి. ఇప్పుడు మీరు తినలేదా? నిజమా? సో మంచిది. ఎందుకంటే ఒక్క లెగ్ పీస్ కూడా 100 రూపాయలు ఉంటుంది. కానీ నేను చెప్తున్నా, KFC అనేది మేము దుబాయ్లో చూసాం, మేము ఎగ్జాంపుల్ చెప్తాం, ఖతార్లో చూసాం, థాయిలాండ్లో చూసాం, వియత్నాంలో చూసాం, సింగపూర్లో చూసాం, మలేషియాలో చూసాం. మేము వెళ్ళొచ్చిన మళ్ళీ స్విట్జర్లాండ్లో, జర్మనీలో, స్కాట్లాండ్లో, లండన్లో ఏడ పడతాడో ఈ KFC అనేది ఫ్రైడ్ చికెన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఉంది. అర్థమైందండి? ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఎందుకు అనుకున్నంటే 66 సంవత్సరాల తర్వాత ఆయన ఒక రెసిపీ కనుగొన్నాడు. అంతకుముందు కొన్ని 100 ఉద్యోగాలు చేశాడు ఆయన.
కొన్ని వందల బిజినెస్ చేస్తాడు, సక్సెస్ కాలేదు. ఒకే ఒక్క బిజినెస్, ఒకే ఒక్క రెసిపీ ఈ రోజు సక్సెస్ కాగలడు. కొన్ని లక్షల కోట్లు ఈ రోజు అది కంపెనీ టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక KFC మీకు ఫ్రాంచైజీ కావాలంటే 2 కోట్లు మీరు పెట్టుబడి పెట్టాలి. ఎంత? గుడ్ విల్ 2 కోట్లు పెడితే మీరు బిజినెస్ చేయొచ్చు. మరి ఇక్కడ వెస్టీజ్ ఏమైనా మీకు ఫ్రాంచైజీ అడుగుతుందా? 2 కోట్లు ఏమైనా కట్టమని ఏమైనా రాజసార్ ఏమైనా అడిగారా? లేకపోతే ఆంజనేయ సార్ నాకు తెలియకుండా ఏమైనా మీకు అడుగుతున్నాడా? అడిగారే? లేదు కదా. మన వెస్టీజ్ ఫ్రాంచైజీ మీ దగ్గరికి వచ్చింది అనుకుంటే మనం ఎట్లా చేయాలి? 2 కోట్లు పెట్టి మీరు బిజినెస్ ఎట్లా చేస్తారో అట్లా చేయగలిగితే బిజినెస్ లో పురుషోత్తం దాస్ లెక్క జస్ట్ మీరు, నేను చెప్తున్నా కదా, 1 year లో మీరు 5 lakh చెక్ లో ఉంటారు, 2 years లో 10 lakh చెక్ లో ఉంటారు. ఒకసారి ఆలోచించారు. ఫ్రాంచైజీస్ మనకు KFC కానీ, లేదా మెక్డొనాల్డ్ కానీ, లేదంటే మనకు పిస్తా హౌస్ కానీ, బావర్చి కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు HDFC కానీ, ICICI కానీ, మీకు ఏదైనా ఫ్రాంచైజీ కావాలంటే ఇంత కథ ఉంటుంది. 2 కోట్ల రూపాయలు గుడ్ విల్కి ఇవ్వాలి. ఓన్లీ గుడ్ విల్కే. మన వెస్టీజ్ 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేసే ఒక కంపెనీ మీ దగ్గరకు వచ్చి వెస్టీజ్ వచ్చింది అనుకుంటే, సార్ ఎట్లా సార్ రూపాయలు ఇస్తుంది మీకు. మీకు విషయం వల్ల అర్థం కాదు ఏంటంటే మనుషులు ఎట్లా ఉంటారో మీకు తెలియక ఈ బిజినెస్ అనేది మీరు నా వల్ల అవుతుందా కాదా, బిజినెస్ లో ఎవరైనా నో చెప్తే బిజినెస్ నీ వల్ల కాదు, వెస్టీజ్ చాలా మంది చూస్తున్నారు చేస్తున్నారు అనేసరికల్లా మనం వెనక్కి తగ్గుతాం. KFC కానీ ఇప్పుడు LIC ఉన్నదా? ఉందా? మీరు ఉండక ముందు కూడా, మీరు పుట్టక ముందు కూడా ఉందా లేదా? ఇప్పుడు ఉందా లేదా? ఇంకో 50% ఉంటుందా లేదా? ఎందుకు ఉంటుంది? మరి అందరికి కట్టేస్తున్నారు కదా పాలసీలు. వెస్టీజ్ కూడా జనరేషన్ మారుతుంది, అర్థమైందా? వెస్టీజ్ లో కూడా కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ప్రోడక్ట్స్, కొత్త మనుషులు వస్తూనే ఉంటారు. ఈ భూమి మీదకి వచ్చేసరికల్లా మనకు గాలి ఎంత అయిపోయింది, పీల్చేసినాం. మన పిల్లలు పడితే గాలి ఎట్లా ఉంటుంది? మనకి ఉంటుందా? ఉండదు కదా. గాలి అనేది ఉంటుందా లేదా? ఈ వెస్టీజ్ కూడా అట్లనే ఉంటది. చాలా మంది సార్ నేను 10 మందికి చెప్పిన బిజినెస్ ఇంకెవరికి చెప్పాలి సార్? 10 మందికి నీకు తెలుసా? మీ ఆవిడ తరపులు, నీ తరపులు ఒకసారి లెక్క. నీ పెళ్లికి ఎంతమంది వచ్చారు? లెక్క. ఎంతమంది వచ్చారు సార్ నీ పెళ్లికి? నా పెళ్లికి అయితే 33 మంది వచ్చారు. మా బ్యాచ్ వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు పిలుద్దామంటే రాలే, ఎందుకంటే నా లవ్ మ్యారేజ్ కాబట్టి ఇక్కడే గండి మైసమ్మ టెంపుల్లో చేసుకున్నా నేను. ఎందుకంటే అప్పుడే నాకు నా పేరు మీద ఒక కేసు, 2 కేసులు ఉన్నాయి అప్పటికే. ఒకటి అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడు, కిడ్నాప్ కేసు. ఇంకొక అమ్మాయి ఏమో మానసిక స్థితి బాగాలేదు, అమ్మాయికి కళ్ళబుల్లి మాటలు చెప్పి అమ్మాయికి పెళ్లి చేసుకున్నా. 2 అమ్మాయిలు ఒక్కరే, ఆమె పూర్ణ. అర్థమవుతుందా? 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా పట్టుకొని వెళ్తామంటే ఆవిడ తీసుకెళ్ళిపోతారు, పెళ్లి కాకుండా తీసుకెళ్ళిపోతారు కదా. అవునా కదా? అందుకే ఎవరికి పిలవలేదు. మీకు పిలుస్తారా లేదా? పిలిచి ఉంటారా లేదా? ఒక 1000 మంది, 2000 మంది, నేను చెప్తున్నా 1000 మంది మీరు చెప్తే ఈజీగా ఇక్కడి నుంచి మీరు క్రౌన్ డైరెక్టర్ వెళ్తారు. చెప్పాలి, ప్లాన్ చెప్పదు. మీకు జస్ట్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన ఒక గుడ్డ తీసుకుని 1000 కట్టింగ్లు నో అని చెప్పారంటే కటింగ్ ప్లాన్. ఎవరికి ఎంతమంది కలుస్తారు అంతమంది కటింగ్ చేయండి. ఒక గుడ్డ తీసుకుని, ఒక పొడవాటి గుడ్డ తీసుకొని కట్ చేయండి. కట్ చేసి అట్లా పెట్టండి. 1000 కటింగ్లు వేసరికల్లా మీరు క్రౌన్ డైరెక్టర్ మీ ఇన్కమ్ 1 lakh ఉంటుంది. రెడీనా? మీరు ఇక్కడ ఒకసారి ఉంది సార్, కిందకి రండి ఒకసారి. డూ ఆల్ యూ కెన్ అండ్ డూ ఇట్ ద బెస్ట్ యూ కెన్. మీరు చేయగలిగిందంతా చేయండి, బెస్ట్ మాత్రం ఏదైతే ఉత్తమంగా ఉంటుందో చేయండి. దానికి మించి మీరు చేయలేరు. చాలా మంది అంటారు మీరు ఏదైతే పని చేస్తారో నేను సరిగ్గా చేయలేని చెప్పి ఫస్ట్ నమ్ముతారు. అది ఫస్ట్ విడిచిపెట్టండి. ఏదైతే బెస్ట్ చేయగలుగుతారో, ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ద బెస్ట్ టీమ్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ రిజల్ట్. బెస్ట్ టీమ్ ఈజ్ ఈక్వల్ మీరు బెస్ట్ టీమ్ గా ఉండండి. ఒకసారి ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఎలక్షన్స్ అవుతున్నాయా లేవా? అవుతున్నాయా? చెప్పండి. ఎవరైనా ప్రెసిడెంట్ అయిపోయి ఒక 10 మందిని కోటీసులు తయారు చేయగలుగుతాడా? అవుతాడా? పోనీ మీరు ఒక 100 కోట్లు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యారు, ఎవరైనా కోటీసులు చేయగలుగుతారా? చేయగలుగుతారా? కొనేవాడు అవుతాడు, ఎవరైతే కొంటాడు వాడవుతాడు. కానీ ఉపాధి వల్ల కోటీసులు అవుతారా? కానీ వెస్టీజ్లో ఈరోజు 12,000 మంది కార్ ఇచ్చేవారు ఉన్నారు, 7,000 మంది 1 lakh పైబడి సంపాదించే వాళ్ళు ఉన్నారు, 300 పైబడి మనకు మల్టా మిలియనర్స్ ఉన్నారు వెస్టీజ్లో.
22 లక్షల మంది ఈ రోజు వెస్టీజ్ నుంచి 2000 నుంచి 2 కోట్లు సంపాదించడం 22 లక్షల మంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. ఏ ఒక్క కంపెనీలో లేరు. అందుకే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో కాదు, ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఈ రోజు వెస్టీజ్ ఉండే సక్సెస్ వేరే కంపెనీలో ఎక్కడా లేదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఈ రోజు గౌతమ్ బాలి సార్ మీకు ఏమి ఇవ్వలేదు, జస్ట్ అవకాశం ఇచ్చారు కోటీశ్వరుడు కావడానికి. మీ యొక్క ప్రవర్తన మార్చుకొని, మీ మైండ్ సెట్ మార్చుకొని మీరు పని చేయగలిగితే, ఒక 5 years మీ మైండ్ సెట్ పెట్టుకొని పని చేయగలిగితే మీరు కూడా బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ మీకు ఏదనుకుంటే అదే. నేను అంటాను, మేడం అంటాడు కదా, మేము మా మేడంకు మొన్న వడ్డానము 500 గ్రాములు కావాలని అడిగింది. 500 గ్రాములు ఎందుకని నాకు తెలియదు కదా, సరే కొనేస్తానని చెప్పిన. 500 గ్రాములు అంటే 1/2 kg. మామూలుగా వడ్డానం అయితే 20-30 తులాలకు కూడా వస్తుంది కదా, 30 తులాలకు కూడా చేస్తారు. మా మేడం ఏం చేసిందంటే, మా మేడం తెలియక 500 గ్రాములు కావాలన్నది. సరే అనుకో చెప్పిన, నేను కొనేస్తానని చెప్పి కొనేసిన. నేను ఆలోచించండి, 500 గ్రాములు కొనాలనుకున్నాడు ఎంత ఉంటుంది కథ? మన అడిగిన మా మేడం అంటుంది 7 వారాల నగలు చేసుకోవాలి నేను. 7 వారాల నగలు అంటే ఎంత? 1 kg కాదా? కేజీ కాదా? సరే ఒక మాట చెప్తున్నా, మీకు 7 వారాలు నగలు చేసుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి. నేను లేమా? నాకు తెలిస్తే దాచారెడ్డి అయిపోతుంది కదా. చూడండి, చుట్టూ ఎదుగుతున్నారు కానీ పురుషోత్తం దాస్ దగ్గర ఎత్తకట్లేదు. 1,30,00,000 ఉంటే మీకు కేజీ బంగారం వస్తుంది. కేజీ బంగారంతో మనకి 7 వారాల నగలు వస్తాయా లేవా? ఇప్పుడు నా ఇన్కమ్ ఒకసారి ఆలోచించండి. వెస్టీలో బీభత్సమైన డబ్బులు ఉన్నాయి. బీభత్సంగా మన బిజినెస్ మీకు ఇక్కడ ఏమి చెప్పడానికి కాదు. మీరు అనుకోవచ్చు, నా బెంజ్ కార్ ఉంది కదా, జస్ట్ ఏదైనా ఎలుక ఒకవేళ ముద్దు పెట్టుకున్నది అనుకోండి, ఎలుక 3 లక్షలు అయితే నాకు, కానీ సంవత్సరం అంతా కష్టపడి సంపాదించేది 3 లక్షలు నా జాబ్ లో. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించండి, నీ నెలకి ఇన్కమ్ 20 లక్షలని ఇప్పుడు నేను చెప్పను. ఎందుకు అనుకోనంటే, నాకు వచ్చే ఈ పెట్టుబడులు, ఆదాయాలు, నాకు అద్దెలు, రకరకాల భూములు పెరిగిన విధానాలు, తర్వాత బంగారం, మ్యూచువల్ ఫండ్స్, సావర్జిన్ బాండ్స్, క్రిప్టో కరెన్సీ, రకరకాలు ఉంటాయి నాకు. కాబట్టి నీ సంవత్సర ఆదాయమే చెప్తాను నేను. నీకు జాబ్ చేసేటోళ్ళు ఓన్లీ నెల ఆదాయం చెప్తారు, నెల ఆదాయం గురించి పనిచేస్తారు. మీరు ఇక్కడ నెల ఆదాయం గురించి పని చేయకండి. ఓన్లీ మీరు పని చేస్తే సంవత్సర ఆదాయం గురించి పని చేయండి. 5 సంవత్సరాల వరకు మీరు ఒక్క రూపాయి కూడా ఆలోచించుకుని పని చేస్తేనే మీకు బిజినెస్ లో రిజల్ట్ వస్తుంది. మేడం చెప్పారు ఆల్రెడీ 8 నెలల్లో కారు వచ్చింది. ఆగలేదు, మేము ఫుల్ స్టాప్ పెట్టుకోలే, కామా పెట్టుకున్నాం. ఒకవేళ ఎక్కడ నాకు అవసరమైతే ఆ కామాలు కూడా పెట్టడం మాకు తెలీదు. 14 నెలల్లో 1 లక్ష ఇన్కమ్ తీసుకున్నాం. 36 నెలలు మెడిసిన్ బెంచ్ తీసుకున్నాం, 74 లక్షలు. మీరు నడిపే కారు 74 లక్షలు. చాలా మంది అక్కడ వెనకాల ఇచ్చి ముందులు ఇచ్చి చాలా మంది కామెంట్లు చేస్తారు, సార్ మాకు కూడా అవకాశం వస్తే మేము చేస్తాం. చెయ్యండి, మీకే కదా చెప్పేది. ఒకసారి ఆలోచించాం, మాకు కూడా నాకు అర్థమే కాదు. పని చేస్తే ఆల్రెడీ అవకాశం వచ్చింది. 1000 కోట్ల కంపెనీ మీ దగ్గరికి వచ్చినప్పుడు చేసి చూపిస్తే అవదా? అవుతుందా లేదా? మీరు 40వ యానివర్సరీ ఫంక్షన్ లో ప్రపంచ కుబేరుల్లో 7వ స్థానంలో ఉన్న మనకు ముఖేష్ అంబానీ, ప్రపంచంలో 7వ స్థానమే కానీ మన ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అంబానీ చెప్పిన మాట ఏంటో తెలుసా? వీ డోంట్ సెల్, వి సర్వ్. మేము అమ్మం, సేవ చేస్తాం. మనం ఈ బిజినెస్ లో రాగానే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతాం, అమ్మడానికి చేస్తే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ కారు. సేవ చేయాలి. మీ డౌన్ లైన్ గ్రోత్, ఆల్వేస్ మీ డౌన్ లైన్ పిన్ గ్రోత్ గురించి. నేను 6 లెక్కల్లో 6 క్రౌన్ చేస్తే నా ఇన్కమ్ ఎంత ఉంటుంది? నా చెక్ గురించి నేను ఆలోచించను. 6 లెక్కలు 6 క్రౌన్ చేస్తాను అనుకోండి, నా ఇన్కమ్ 5 నుంచి 6 లక్షలు ఉంటుందా లేదా? నేను వాళ్ళకి గెలిపిస్తే నా డబ్బులు వస్తుందా లేదా? మీరు ఏం చేస్తారనుకోనంటే, ఎవరికి డబ్బులు నాకు ఆ డౌన్ లైన్కి వెళ్ళిపోతున్నాయి, అప్ లైన్కి వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటి కంప్లైంట్ చెప్తున్నామంటే నీ బిజినెస్ చేస్తున్నట్టు కాదు, మెంటల్ హాస్పిటల్ ఉన్నట్టు లెక్క. మేము ఆంజనేయ సార్ నేను ఒక మెంటల్ హాస్పిటల్ నడుపుతున్నాం. మేము వచ్చాడు ఆంజనేయ సార్, వచ్చాడు. మేము మెంటల్ హాస్పిటల్ నడుపుతున్నాం. సార్ నేను పని చేస్తే నా అప్ లైన్కి వెళ్ళిపోతున్నాయి సార్, లేకపోతే పని చేయకుండా డౌన్ లైన్కి వెళ్ళిపోతున్నాయి. నేను ఒక మాట చెప్తాను, వెస్టీజ్ లో ఉన్నాడు డబ్బులు వస్తాయి, వెస్టీజ్ లో ఉన్నాడు కాబట్టి డబ్బులు వస్తాయి.
అర్థమైందా? మీకు ఒకసారి ఆలోచించండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఒకడు బీభత్సంగా పనిచేస్తాడు, వాడికి నెలకు అదే శాలరీ వచ్చేది. ఒకడు ఇంట్లో గమ్ముడు కూర్చునేటోడు, అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడు, 4 మాటలు 4 కబుర్లు చెప్పుకొని వచ్చాడు, వాడికి కూడా అదే శాలరీ వస్తుంది. అర్థమైందా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఇక్కడ వెస్టీలో డబ్బులు ఒక లెవెల్ వరకు వస్తాయి, తర్వాత పని చేసేటోడికి వస్తాయి. అర్థమవుతుందా? నేను ఈరోజు మా అప్లైన్ కంటే ముందు నన్ను స్పాన్సర్ చేసిన మా అప్లైన్ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ యాదగిరి అని చెప్పి, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. నేను ఈరోజు బిఎంసి మెంబర్. అశోక్ సార్ ఇమీడియట్ గా ఇంకొక అప్లైన్ నాకు అశోక్ సార్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్ డైరెక్టర్. సార్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము ఫస్ట్ డైమండ్, ఫస్ట్ క్రౌన్, ఫస్ట్ యూసిడి, ఫస్ట్ యూసిడి, ఫస్ట్ బిఎంసి మెంబర్, ఇట్లా అయిపోయిన కొద్దీ ఈ రోజు నిన్న కూడా మీటింగ్ లో సార్ చెప్తాడు ఎంత సంతోషం అంటే, అంత సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇంత మందిని ఆయన టీంలోకి వచ్చారు. ఇంత కర్మ ఫలాన్ని కూడా ఆయన అనుభవిస్తున్నాడు, ఆ ఫలితాన్ని కూడా తీసుకుంటున్నాడు. అర్థమైందా? నాకంటే నా పిల్లలు బాగా ఎదిగారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన వి డోంట్ సెల్, వి సర్వ్. సేవ మాత్రం చేయండి. మా డౌన్ లైన్ సేవ, మీ డౌన్ లైన్ మీకంటే ముందు కారు తీసుకున్నాను అనుకోండి, ముద్దు పెట్టుకోండి. మీ డౌన్ లైన్ మీకంటే ముందు 1 లక్ష రూపాయలకి వచ్చారనుకో, మీరు ఇష్టపడండి వాళ్ళని, ఎందుకంటే మీకు ఆ లెక్క మీకు స్ట్రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? రిలయన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ రియల్. మీరు రియల్ గా ఉంటారా, రీల్ గా ఉంటారా గుర్తుపెట్టుకోండి. రీల్ అనేది అంత అబద్ధం, రీల్ అనేది అంత అబద్ధం. అర్థమైందా? అంత క్రియేటివిటీ ఉంటుందా లేదా సినిమాలో? మనం చేసే రీల్స్ ఏవైతున్నాయో అవన్నీ క్రియేటివిటీ కాదా? దాని గురించి నేను చేయడం రాక నేను ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకున్నా. దానికి ఒక అగ్రిమెంట్ పెట్టుకుని 2 ఎంప్లాయీస్ పెట్టుకున్నా. నేను చేయనది ఏదో చేస్తారో ఏదో చేసేస్తాను నేను, అంతే. వాళ్ళ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే పోస్ట్ చేసేస్తారు. చాలా మంది నేను చూస్తారు కూడా దాస్తారు. నేను కావాలంటే నా ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ఇన్స్టాగ్రామ్ మీకు కనిపించదు. ఇంకో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ఎక్కడో పడేస్తాను నేను. అంటే నేను 12 సంవత్సరాల నుంచి నేను టీవీ చూడలేదు, పేపర్ చదవలేదు. అదే నా సక్సెస్ సీక్రెట్. మీకు ఈరోజు ఇప్పటికిప్పుడు టీవీ ఆపేమంటే, ఎవడైనా ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్ వాడి, యూట్యూబ్ వాడి, లేదంటే ఏదో వాడి, లేదంటే టీవీ చూసి కోటీశ్వరుడు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నాడా? చేతులు లేపండి. నాకు తెలిసి ఉన్నారు సార్ అనేటోళ్ళు. సార్ ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు వస్తాయి, కోట్ల కొద్ది రావు. మన గ్రేట్ అప్లైన్స్ ఎండి సలీం సార్ ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. సార్కి 22,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 5,000 వచ్చింది. 5,000తో ఆయన ఏం చేయాలట? ఆయన సంవత్సర ఆదాయం వచ్చి ₹1,00,00,000 ఉంది ఆయనది. అర్థమైందా? నెలకి యావరేజ్ ఇన్కమ్ 13 lakhs ఉంది సార్ది. 5,000తో యూట్యూబ్ లో వచ్చి 5,000తో ఏం చేస్తారు? ఏమైనా అవుతుందా? అవ్వదు కదా. మనం గుర్తుపెట్టుకో, వి సెల్. మనం ఒకసారి సర్వీస్ని మీరు సెల్ చేయండి, అమ్మండి. మీరు ఎంతమందికి సేవ చేయడానికి రెడీగా ఉంటారో అంత పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతారో. నేను అందుకే ఎక్కడ నాకు ఎవరైనా పిలిచినంటే ఇమీడియట్ గా నేను వెళ్ళిపోతాను. మీరు కావాలంటే చూడండి, చాలా మంది మనుషులతో కలవడానికి ఇష్టపడరు. వాళ్ళ బిజినెస్ కి వాళ్ళ వల్ల రిజల్ట్ రాదు. మనుషులు సేవ చేయడానికి వస్తేనే మీరు బిజినెస్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఎటువంటి రిస్క్ తీసుకోపోవడం అతిపెద్ద రిస్క్. 21వ శతాబ్దంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఏ రిస్క్ తీసుకోపోవడమే. ఎంతమందికి రిస్క్ అంటే చాలా ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు? కావాలని గుచ్చుకుంటుంది. ఎవరైనా ఇష్టం ఉంటుందా? మరి అట్లయితే మార్నింగ్ 5 గంటలు లేచి ఎంతమందికి వాకింగ్ చేస్తారు? 5 గంటలు లేచి వాకింగ్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాజ్ వీళ్ళకి. 5 గంటలు లేచి వాకింగ్ చేస్తారు, చాలా మంచిదే కదా, అవునా? ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు వెస్టీజ్లో 20 లక్షలు పురుషోత్తం దాస్ సార్కి వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుందని చెప్పి నా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఎవరైనా ఉండేటోళ్ళు ఇమీడియట్ గా రిజైన్ చేసి పని చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనే రిస్క్ తీసుకున్నారు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రిస్క్ తీసుకుంటారు? ఒక సైజులు సార్ చేతులు అయిపోయాడు. అర్థం చేసుకోండి, రిస్క్ అంటే అంత ఈజీ కాదు. దానికి తగ్గట్టుగా మనకు మైండ్ సెట్ కూడా రెడీగా ఉండాలి. మీరు రిస్క్ తీసుకున్నాను అనుకున్నట్టు అంత ఈజీ కాదు.
నేను 82,000 ఇన్కమ్ ఉన్నప్పుడు నాకు ₹1,00,000 ఇన్కమ్ లేదు, దానికి డబుల్ ఇన్కమ్ వస్తే నువ్వు ఫుల్ టైం చేయాలని చెప్పి బాలాజీ సార్ నాకు చెప్పారు. బాలాజీ సార్ కాదు అంటే నేను అడిగితే మన అప్లై చెప్తే నేను టీంకి నీ సపోర్ట్ చేయలేకపోతున్నా, ఎట్లా 82,000 ఇన్కమ్ వచ్చింది టీంకి సపోర్ట్ చేయాలనుకుంటే నా జాబ్లో డబుల్ రావాలి ఎట్లా ఏం చేయాలనుకో చెప్పి నేను లాంగ్ లీవ్ తీసేసుకున్నా. పోలీస్ స్టేషన్లో వెళ్ళగానే ఇమీడియట్ సస్పెండ్ చేస్తామని చెప్పి పెట్టుకున్నాను. నన్ను సస్పెండ్ చేస్తే ఉద్యోగం పోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే సస్పెండ్ చేస్తామని చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పారంటే జైల్లో కూడా వేస్తామన్నారు. నీ మధ్య చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులు అంటే కేసులు ఉన్నాయంటే నా మీద కాదు, నేను సాక్షి ఇవ్వాల్సిన కేసులు సమన్స్ నీకు కొన్ని నీకు నీ పేరు మీద ఉన్నాయి, నువ్వు సాక్షిని చెప్పాల్సిన కేసులు కొన్ని ఉన్నాయి, అందుకే నేను ఫుల్ లాంగ్ లీవ్ ఇవ్వాలనుకో చెప్పి నేను జైల్లో వేస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ భయపెట్టాడు నన్ను. నాకు అదే పెద్దగా అనిపించదు, ఎందుకంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పటి నుంచే ఎవడు పారిపోతామన్నా నేను జైలు వేస్తానంటాడు, బుల్లెట్ పోతుందన్నా జైలు వేస్తానంటాడు, లేదంటే ఏదో లాకప్ నుంచి ఎవరైనా బయటకు వచ్చినా జైలు వేస్తారంటాడు, ఎవడో ఏదైనా చేసుకున్నానంటే జైలు వేస్తారు, నన్ను జైలు వేస్తారు అంటాడు. నన్నే కాదు కానిస్టేబుల్కి ఇలాగే భయపెట్టుకుని ఉద్యోగాలు చేపిస్తారు. ఏమి వందలరా సార్, అవునా కాదా? ఎప్పుడు చెప్పినా ఫస్ట్ వాడెవడో పారిపోతే మనల్ని జైలు వేస్తారంటాడు. నాకు అర్థం కాదు, నీ జైలు నీకు ఏదైనా మెమో ఇస్తారో, ఛార్జ్ మెమో ఇస్తారో, లేకపోతే సస్పెండ్ చేస్తారు, ఇవి చెప్పరు, అంటే భయపెట్టి ఉద్యోగం చేపిస్తారు. అందుకని నాకేం అనిపించలే. కానీ 82,000 వచ్చినాక ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. కరెక్ట్గా 14 monthsలో 1,08,000 తీసుకున్నాం. తర్వాత అది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో అట్లా మనకు కరెక్ట్గా కరోనా సిచ్యువేషన్ 2019-20 టైంలో నేను జాబ్ రిస్క్ తీసుకోగానే కరోనా వచ్చి మనల్ని అల్లాడిస్తుంది, బీభత్సమైన అల్లాడిస్తుంది. ఆ టైంలో నేను కరెక్ట్గా 1 lakh నుంచి 6 lakh వరకు వచ్చి డియూసీడీగా ఉండి మెడిసిరీస్ బెంచ్ తీసుకున్నా. నేను ఎందుకనుకోనంటే నాకు ఆల్రెడీ వేరే ఆప్షన్ లేదు, వెస్టీజే తప్ప ఇంకేం చేయలేదు. జాబ్కి వెళ్తే నాకు మళ్ళీ నేను ఇన్ని లక్షలు సంపాదించి మళ్ళీ నేను జాబ్కి వెళ్ళి చేయలేను. నేను అంటే అప్పటికి 82,000 వచ్చినప్పుడు నేను డెసిషన్ తీసుకున్నా. 3 నెలలు వచ్చిన కరోనా వచ్చింది. ₹1,00,000 ఇన్కమ్ 25,000 పడిపోయింది. అయినప్పుడు కూడా మళ్ళీ పని చేసుకుంటే మళ్ళీ 6 లక్షల ఇన్కమ్కి వెళ్ళిపోయినా నేను. చాలా మంది అనుకుంటారు సార్ మేము పని చేస్తే పని అంటే మాకు ప్రాణం అంతే. ఈ రోజు కూడా పని ఎందుకు అలాగే చేయగలుగుతున్నాం మేము. అర్థమవుతుందా? సక్సెస్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ రిస్క్ తీసుకోవాలి. నో రిస్క్ ఇస్ ఈక్వల్ నో రిజల్ట్. అంటే మీరు ఇమీడియట్గా మీరు అంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు. మీ అప్లైని కౌన్సిలింగ్ తీసుకొని చేయండి. అర్థమవుతుందండి? మీకు రతన్ టాటా ఆయన ఒక తాజ్ హోటల్ తాజ్లో ఒక దగ్గర ఇట్లా నిలబడి ఇట్లా క్లీన్ చేస్తున్నాడు. ఆయన ఇట్లా క్లీన్ చేస్తున్నాడు. ఇలా క్లీన్ చేస్తుంటే ఆయన ఫారినర్ వచ్చి అడుగుతాడు, ఇంత బాగుంది హోటల్, తాజ్ హోటల్ ఎందుకు ఇంత బాగుంది అనుకుని అడిగితే ఆయన సూట్ వేసుకొని క్లీన్ చేస్తున్నాడు. ఇదేంటి సూట్ వేసుకొని క్లీన్ చేస్తున్నాడు, మీ ఇంత క్లీన్గా ఉండడానికి ఇంత సూట్ వేసుకుని మరి క్లీన్ చేస్తారు ఎవరు మీరు అనుకున్నారని అడుగుతాడు. అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ర్యాష్గా మాట్లాడతాడు. కానీ చాలా బాగుంది, నువ్వేం చేస్తావు అని అడిగితే నేను చెప్తాడనమాట. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేసే వాళ్ళు ఈ రోజు డ్యూటీకి రాలేదు. సో ఇక్కడ వర్క్ అనేది ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ చూడలే. నేను వచ్చేటప్పుడు చూసిన తర్వాత క్లీన్ చేస్తున్నాను, దీనికి ఓనర్ ఎవరో కాదు నేనే అంటాడు. ఆయన పేరే రతన్ టాటా. లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే వ్యక్తి బాత్రూమ్ దగ్గర క్లీన్ చేస్తున్నాడు. మనం ఒక్క చిన్న, నాకు అర్థమే కాదు, చాలా చిన్న 10, 20, 50, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇన్కమ్ రాగానే మేము నాకు అర్థం 1,000 కోట్లు చేస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నా అమ్మాయి, వీ డోంట్ సర్వ్, వి సర్వ్ అంటున్నాడు. సేవ చేయండి పీపుల్. మీరు ఈరోజు ఏ ధనవంతుడైనా కూడా సేవ చేయకుండా ఏం కాలేదు. చాలా మంది అనుకోవచ్చు సార్ వీళ్ళు అయిపోయినారు, రాత్రి కోటీశ్వరు అయిపోయి భూములు అమ్ముకుంటే అవుతారు కోటీశ్వరులు. భూములు కొనాలంటే
అమ్మేటోళ్ళు సేవ చేయాల్సి అక్కర్లేదు, కొనేటోళ్ళు మాత్రం సేవ చేయాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్, మీకు ఆల్రెడీ ఒక లీడర్ తెలుసు. మీకు మహేంద్ర వెహికల్స్ తెలుసు కదా, మీకు మహేంద్ర, ఆనంద్ మహేంద్ర తెలుసా? మనకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ తెలీదా? తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన మనకు అంబాసిడర్ గా పరిగణించారు. సో ఆయన ఒక మాట చెప్తారు, లీడర్స్ డోంట్ లుక్ బిహైండ్, దే డోంట్ లుక్ టు ది సైడ్, దే లుక్ అహెడ్. మీరు పక్క చూపులు చూస్తే మీరు అనుచరులుగా ఉండిపోతారు, వెనుక చూపులు చూస్తే మీరు సాధారణ వ్యక్తులుగా ఉండిపోతారు. తెలుగర్థం తిండి, అక్కడుండే తెలుగర్థం చూడకండి, నీ చెప్పే తెలుగర్థం వినండి. వెనుక చూసినారా మీరు సాధారణ వ్యక్తులకు ఉండిపోతారు, పక్క చూపులు చూసారా మీరు ఫాలోవర్స్ గా ఉండిపోతారు. మీరు ఒక్కటే ముందుకు మాత్రం 5 సంవత్సరాల ముందుకే చూడాలి. సార్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, మీకు జట్కా బండి తెలుసా? ఎక్కలేదా మీరు? జట్కా బండి ఎక్కలేదా? నేను మొన్న మలేషియాలో పినాంగ్ ఐలాండ్ ఉంటుంది, ద్వీపకల్పం, చుట్టూ సముద్రమే ఉంటుంది, మధ్యలో ఒక ద్వీపకల్పం ఉంటుంది. అందులో మా మేడంకి ఒక గుర్రపు బండి మీద ఎక్కించుకొని, రాంబాయి నీ మీద నాకు మనసు అయిందని చెప్పుకుని ఒక పాట పాడాను. ఐడియా మీకు వీడియో వేస్తాను, చూసారో లేదో. ఈ మధ్యన బీభత్సమైన ఒక ట్రెండింగ్ సాంగ్ కాదు అది. అట్లాంటి ఒక గుర్రపు బండి, జట్కా బండి ఏం చేస్తుంది అనుకుంటే, ఇటువైపు అటువైపు కనిపించకుండా కడతారు, ఇట్లా కడతారు అనమాట, ఇలా కడతారు. అటు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తాలంటే గంతలు కడతారు, ఓన్లీ ముందు మాత్రమే చూడాలి. అర్థమైందా? ముందు మాత్రమే చూస్తుంది. మీరు కూడా అట్లా మీరు కళ్ళకి గంతలు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు కట్టుకోవాలి. సార్ మా సార్ వస్తే ఏం చేయాలి సార్ అంటే, మా ఆవిడ వస్తే ఏం చేయాలంటే, అప్పుడు ఇప్పండి పర్వాలేదు, కళ్ళకి గంతలు మీరు ఏం అనుకునే వాళ్ళు. అర్థమవుతుందా? 5 సంవత్సరాలు. సార్ నేను ఇప్పుడు మనకు సార్ మీరు బిజినెస్ లోకి వచ్చి ఎన్ని రోజులు రాజు పగిలి సార్? 4 సంవత్సరాల్లో 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. 5 సంవత్సరాల్లో మీకు రావాల్సినవన్నీ వస్తాయి, కానీ 5 సంవత్సరాలు విజన్ పెట్టుకొని పనిచేయండి అంటున్నా నేను, అంతే. అర్థమవుతుందా? ఈరోజు ₹1,00,000 సంపాదించిన చాలా మంది ఉన్నారు, 2-3 సంవత్సరాలు ₹1,00,000 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చెప్తున్నా, ఇక్కడ లాలయ్య అని మాకు ఎస్ఐ ఉన్నారు, రిటైర్మెంట్ అయ్యారుకున్నాం, 15 రోజులు అవుతుంది. రిటైర్మెంట్ అయితే 2 లక్షలు ఇచ్చి పంపించడానికి నా మేడం కూడా చెప్పింది. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా సార్, చాలా మంది ఉన్నారు కదంటే, ఆయన వెస్టీలోకి స్పాన్సర్ చేసిన మొదటి వ్యక్తి ఆయన. నా ఇన్కమ్ 28,000, ఆయన ఇన్కమ్ 22,000. 22,000 ఎక్కడ, 22,000 ఎక్కడ? ఈ రోజు ఆయన కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు అనుకోనంటే, సరే ఆయన బిజినెస్ ని ఎవరో ఒక చిన్న నెగిటివ్ చెప్తే ఆయన స్లో చేశాడు. కరోనా సిచ్యువేషన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందేమని చెప్పి ఆగాడు ఆయన. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఫ్లాట్స్ ఆయిల్ అమ్మే రెగ్యులర్ గా వాడేది వాళ్ళ మేడం. ఒక స్టోర్కి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. పీపుల్ ఎంత మనల్ని చంపేస్తారు, ఆమె నోటి దురద వాళ్ళ స్టోర్లో ఇది కాదు ఇంకోటి వాడనుకో చెప్తే అది వాడలేదు, ఇది వాడలేదు. ఆమె లాస్ట్కి ఫ్లాక్స్ ఆయిల్ వాడినంత వరకు బాగానే ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ మేడం చచ్చిపోయింది. గుండె జబ్బు వచ్చి చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఒకసారి ఆలోచించండి ఎంత హెల్తీగా ఉండేది అనుకుంటే. ఈ రోజు చెప్తున్నా కదా, ఈ రోజు మినిమం 15 లక్షల ఇన్కమ్ లో ఉండవలసిన వ్యక్తులు వాళ్ళు, నెలకు 15 లక్షలు ఉండవలసిన వ్యక్తులు వాళ్ళు ఈ రోజు చూడండి 2 లక్షలు ఇచ్చి పంపించారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఒక బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ కవర్ మీద 3 సంవత్సరాల తర్వాత. కానీ విషయం మీకు తెలియదు ఏంటంటే, 90% మంది రిటైర్మెంట్ అయిపోయిన 10 రోజుల లోపల చచ్చిపోతారు. ఇక 3 సంవత్సరాల బాడీకి వాల్యూ ఏముంటది? వీళ్ళు అడుగుతారు పిల్లలు, మీ నాన్నే చచ్చిపోయాడు నీకెందుకు, మీ అమ్మాయి చచ్చిపోయింది నీకెందుకు రానుకొని అడుగుతారా లేదా? అది కథ బయట. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్స్ ఎక్కడ కావు. మనకు నాయకులు వెనక్కి చూడరు, పక్క చూడరు, వారు ఎప్పుడు ముందుగా చూస్తారు. మీరు పక్క చూపు చూడకండి. సార్ నేనేమంటున్నా, బిజినెస్ చేస్తున్నాం అనుకుంటే ఎట్లా చేయాలనుకుంటే చెప్తున్నా, రోడ్డు మీద మనకు చెత్త ఊడ్చే పని ఇచ్చినా కూడా, ఎవడబ్బా ఇంత బాగా ఊడ్చాడు, ఎవరామె ఇంత బాగా ఊడ్చింది చెప్పి అనుకునేటట్లు ఉండాలి. రోడ్ల మీద
చెత్త ఊడ్చే పని ఇచ్చినా కూడా, మనం ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు చేయడానికి రెడీగా లేమా? ఉండమా కాదా? ఎవరి గురించి ఉండాలి? టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ గురించి. ఈరోజు మన దగ్గర మన టీంలోనే మనకు శాంతి శంకర్ అని ఉన్నారు. శంకర్ సార్ ₹1,00,000 ఇన్కమ్ చనిపోయాడు. వాళ్ళ సార్ చనిపోయిన 1 year అవుతుంది. ₹60,000 అనేది ఆమె యావరేజ్ ఇన్కమ్. గవర్నమెంట్ జాబ్ లో ఈ రోజు చచ్చిపోతే నిన్నటి శాలరీ ఇస్తాడు, ఈ రోజు చచ్చిపోతే నిన్నటి శాలరీ ఇస్తాడు, ఈ రోజు శాలరీ కూడా ఇవ్వడు. 1 year అవుతుంది. శిబాని మహంత్ అని చెప్పి 2017లో చనిపోయారు. ఆయన వాళ్ళ భర్త మనకు సుదర్శన్ మహంత్ చనిపోయారు 2017లో. 7 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోయారు. కానీ వాళ్ళ మేడం హైయెస్ట్ గా 17 నుంచి 19 లక్షలు హైయెస్ట్ గా ఇన్కమ్ వచ్చింది. కరోనాలో కూడా 4 నుంచి 5 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీస్. ఇంత పెద్ద బిజినెస్ లో ఉండి కూడా చాలా మంది సార్ బిజినెస్ సారీ, నేను కారణాలు చెప్తున్నా. చెప్పేవాడికి సాకు దొరుకుతుంది, చేసేవాడికి పని దొరుకుతుంది. 5 సంవత్సరాలు చేయండి. నేను చెప్తున్నా, మేము ఇలా గ్లోబ్ తిప్పి చూస్తాం. స్విట్జర్లాండ్ ఓకే, వెస్టీజ్ ఇచ్చేసింది. లండన్ ఇచ్చేసింది, స్కాట్లాండ్ ఇచ్చేసింది, సింగపూర్ ఇచ్చేసింది, మలేషియా ఇచ్చేసింది, ఖతర్ ఇచ్చేసింది, వియత్నాం ఇచ్చేసింది, థాయిలాండ్ ఇచ్చేసింది, దుబాయ్ ఇచ్చేసింది, సౌదీ అరేబియా ఇచ్చేసింది. మొన్న మేము అంటే ఒకసారి ఆలోచించండి, మేము దుబాయ్లో వెళ్ళి ఒక అక్షరధామ్ అని ఉంటుంది, అక్కడ బాక్స్ మందిరం, అక్కడికి వెళ్ళి మేము టెంపుల్ విజిట్ చేసి వచ్చాం. మనం అర్థమవుతుందండి. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద బిజినెస్ లో మీరు నలుగురికి హెల్ప్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు తిరగని దేశం అంటూ ఉండదు. మీ అకౌంట్ లో కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. మీరు తిరిగి ₹1 కోటి సంపాదించేంత వరకే మీకు కష్టం ఉంటుంది. ఆ తర్వాత ఆ ₹1 కోటి తీసుకొచ్చి మీరు కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా నెలకు 3 లక్షలు వడ్డీ వస్తుంది. 3 లక్షల కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు ఎవరైనా ఉంటే వెస్టీజ్ నుంచి కాకుండా చేతులు లేపండి. లేరు అంటే ₹1 కోటి సంపాదించుంటే ఈ రోజు మీకు నెలకు ₹3 లక్షలు ఎప్రిసియేషన్ వచ్చి ఉండేది, అంటే వడ్డీ. అర్థమవుతుందా? ఇది చేయండి. 5 సంవత్సరాలు విజన్ పెట్టుకొని చేయండి. లేదు సార్ 5 సంవత్సరాలు కంటే ఒక్కరోజు నేను ముందు బిజినెస్ స్టాప్ చేస్తారన్నా కూడా మీరు చేయకండి. మా యొక్క లీడర్స్ టైం కూడా వేస్ట్ చేయకండి. మీరు తలుచుకుంటే పురుషోత్తం దాస్ చెక్ కూడా దాటేయచ్చు. మీరు తలుచుకుంటే, మీరు కమిట్మెంట్ తీసుకుంటే మీరు డాక్టర్ ఎస్పీ భారత్ సార్ చెక్ కూడా దాటేయచ్చు. ఎవరు ఇందులో ఫాస్ట్ గా సక్సెస్ అవుతారో చెప్పనా? ఫాస్ట్ గా సక్సెస్ అయ్యారు 10వ తరగతి కంటే తక్కువ చదివిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. 10వ తరగతి కంటే తక్కువ ఆడపిల్లలు చదువుకోలేదా? నిలబడండి. 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి కంటే తక్కువైతే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీడ్ ఎట్టుంటో తెలుసా? వాళ్ళ స్పీడ్కి అందుకోలేము. వాళ్ళ కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళ స్పీడ్కి అందుకోలేము. అర్థమవుతుందా? సంజయ్ మేడం ఏం చదువుకుంది? 8వ తరగతి చదువుకున్నది. సలీం సార్ ఎంత చదువుకున్నాడు? 7వ తరగతి చదువుకున్నాడు. శ్రీనివాస్ సార్ ఎంత చదువుకున్నాడు? 3వ తరగతి చదువుకున్నాడు. వాళ్ళ స్పీడ్ ఎట్లుంటది? జెట్ స్పీడ్ లో ఉంటుందా లేదా? ఎక్కువ చదివితే ఆలోచిస్తాం, తక్కువ చదివినాడు పని మాత్రమే చేస్తాడు. అర్థమైందా? వీళ్ళు కమిట్మెంట్ కనుక వీళ్ళు తీసుకొని మేము రెడీ అనుకుంటే వీళ్ళ స్పీడ్కి మనం తట్టుకోలేము. అర్థమైందా? సంజయ్ మేడం స్పీడ్ తట్టుకోగలుగుతారు ఎవరైనా? సలీం సార్ స్పీడ్ తట్టుకోగలుగుతారా? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో గట్టిగా ఒకసారి బిల్లు అప్లై వీళ్ళందరికీ. సో ప్లీజ్ సార్, మనం ఎప్పుడైతే చదువుతామో, ఎక్కడైతే చదువుతామో ఆ చదువు వల్ల మనకు ముందుకెళ్ళకుండా చాలా అంశాలు ఉంటాయి. నేను ఎందుకేమంటానంటే మేడం చెప్పాను, ఇన్నోసెన్స్, ఒక అమాయకత్వంతో పని చేయండి. అర్థమైందా? నెక్స్ట్ సార్, ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేను నేర్చుకునే దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ప్లాన్ చెప్పారు, 10 మంది ప్లాన్ చెప్పారు, ఒక 2 ఎస్ అన్నారు, మిగతా వాళ్ళు నో అన్నారు. అది ఫస్ట్ అటెంప్ట్. మీకు ఫస్ట్ అర్థం కావాల్సిన లెర్నింగ్ లో మీరు ఫెయిల్ అయ్యారు. అర్థం చేసుకోండి. అర్థమైందా?
సో మీకు వింగ్స్ ఆఫ్ ఫైర్ లో మనకు అబ్దుల్ కలాం ఒక బుక్ రాశారు, దాంట్లో కొన్ని ఉంటాయి. మీరు ఒకవేళ కళ కనుక పెట్టుకుంటే, ఎట్లాంటి కళ పెట్టుకుంటే, పెద్ద కళలు పెట్టుకోండి. ఒకవేళ చిన్న కళ పెట్టుకుంటే ఒక మనిషిని హత్య చేసి చంపిన దానికంటే ఇంకా పెద్ద నేరం అది. చిన్న కళ పెట్టుకోవద్దు, పెద్ద కళ. సరే పెద్ద కళ అనుకోంటే ఎట్లా అంటే ఒక 2 years ఒకటి, తర్వాత 3 years ఒకటి, 5 years ఒకటి, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ పెట్టుకొని మీరు పని చేయాలి. సో నెక్స్ట్ సార్, సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మీకు ఏమనిపిస్తుందో లేదు కానీ ఒకసారి ఆలోచించండి. వన్స్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డైయింగ్. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తారో ఆ రోజు మీ యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. నేను చెప్తున్నా కదా, కానీ అది ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఈజ్ గా మీకు ట్రాన్స్లేషన్ చేస్తే మీకు చాలా మందికి బాధ అనిపిస్తుంది. చెప్పనా? వన్స్ యూ స్టాప్ లెర్నింగ్ యూ ఆర్ స్టార్ట్ డైయింగ్. నువ్వు నేర్చుకోవడం ఆపేస్తున్న రోజు నువ్వు వస్తున్నావు అన్నట్లు లెక్క. దీని తెలుగు అర్థం. కానీ నీవు అంత పెద్ద పదం వాడితే బాగుంటుంది అని చెప్పి వాడికి భాషలో మార్చాము. అర్థమైందా? నువ్వు ఏ రోజైతే నేర్చుకోవడం ఆపేస్తున్నావో, ఏ రోజైతే నువ్వు జూమ్ మీటింగ్ అటెండ్ కావడం ఆపేస్తున్నావో, ఏ రోజైతే నువ్వు రెగ్యులర్ హోమ్ మీటింగ్స్ చేయడం మానేస్తున్నావో, ఏ రోజైతే నువ్వు రెగ్యులర్ మీటింగ్స్ రావడం మానేస్తున్నావో ఆ రోజని చావు స్టార్ట్ అయినట్లు లెక్క. నేను అట్లా అనలేము కాబట్టి నీ ఎదుగుదల ఆగిపోతుంది అన్నట్లు లెక్క. అర్థమైందా? ఈ భూమి మీద చాలా మంది 20 సంవత్సరాలకే చచ్చిపోతారు, కానీ 60-70 సంవత్సరాలకు వాళ్ళు బొందలు పెడతారు. ఏ రోజైతే మనము ఆపేస్తున్నామో, కొత్తదనం ఎప్పుడైతే మనం లెర్నింగ్ అనేది ఆపేస్తున్నామో ఆ రోజు ఆటోమేటిక్ చచ్చిపోయినట్టు లెక్క. అందుకే మీకు చాలా మంది డ్రీమ్ అనేది పెట్టుకునే వాళ్ళు మాత్రమే లైఫ్ అనేది బిందాస్ ఉంటుంది. లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మురికి కంపు వస్తుంది. అంటే వాళ్ళు మంచి స్మెల్ కొట్టుకున్న, మంచి బట్టలు వేసుకున్నప్పుడు కూడా వాసన వస్తుంది. ఎందుకంటే ఒక చెడు వార్తలే వాళ్ళు ఏం చేస్తారు, ప్రవహిస్తున్నట్లు చేస్తారు. ఇప్పుడు మీకు చెరువు దగ్గర కంపు కొడుతుందా లేదా? నదిలో నీరు కంపు కొడుతుందా? మేము అరకుకి వెళ్ళాం, అరకులో ఒక ల్యాండ్ తీసుకున్నాం. అక్కడ మేము ప్రశాంతంగా ఉందాం అని చెప్పి తీసుకున్నాం. అలా ల్యాండ్లో ఏం పండిస్తున్నాం అంటే తెల్లగంధం పండిస్తున్నాను. తెల్లగంధం, తర్వాత రకరకాల చాలా కాస్ట్లీ ఒక ఫ్రూట్ పండిస్తున్నాం. ఒక కేజీ 2,50,000 ఉంటుంది. ఎంత? ఆ ఫ్రూట్ మ్యాంగో, అది జంకో ఫ్రూట్ ఏదో నాకు గుర్తు రావట్లేదు. ఆ ఫ్రూట్ పండిస్తున్నాం అందులో. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ పక్కనే జాస్తాన్ అనే ఒక నది ఉన్నది. జాస్తానా? గోస్తలి ఒక నది ఉంది. ఆ నదిలో మేము వెళ్తుంటే అక్కడ ఆదివాసీలు ఉంటారు కదా, నీళ్ళు తీసుకొని తాగుతున్నారు. ఇట్లా మనము తాగుతున్నామా లేదా? తాగేవాళ్ళమా లేదా? అప్పుడు నీళ్ళు తాగేవాళ్ళమా లేదా? చెరువులో నీళ్ళు తాగుతామా? మీరు ఉంటే చెరువు లెక్క ఉంటే మీ దగ్గర వాసన వస్తుంది, ఉంటే నది లెక్క ఉండండి. అర్థమైందా? ఎప్పుడు కొత్తవి నేర్చుకుంటేనే మీరు నది లెక్క ఉంటారు, పాతవి మాత్రం ఉంటే చెరువు లెక్క ఉంటారు, కంపు కొడుతుంది అన్నట్టు లెక్క. నేను అందుకే గోస్తలు పక్కన ఎందుకు చేసుకున్నామంటే, ఒకవేళ అక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోయినాం, వెళ్ళి కూర్చొని అందులో దూకొచ్చు. అర్థమైందా? ప్రశాంతంగా ఉండొచ్చు. మన వీడియోలు కూడా పెట్టినా నేను. మళ్ళీ మొత్తం అంటే ఒకసారి ఆలోచించండి, ఒక్కొక్క ఏరియాలో మేము రకరకాల రిక్రియేషన్ గురించి అక్కడ మేము ఏం చేసినామంటే వియత్నాంలో చూసాం అట్లాంటిది. వియత్నాంకి వెళ్ళి కొనాలంటే ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మన అలాంటి ఏరియా ఎక్కడ ఉంది, మనకు వాయినాడు దగ్గర కానీ, లేదంటే మళ్ళీ అరకు. రైట్ సార్. నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ మీరు సచిన్ మీకు తెలుసు 1999లో ఆయనకు ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ జరిగినప్పుడు ఆయన ఏమవుతుంది అనుకోనంటే, ఒక బౌలర్ మెగ్రాత్ ఏం చేస్తాడు, ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్ చేసినప్పుడు ఇక్కడ దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ ఇట్లా రక్తం కారుతూ ఉంటుంది. క్రికెట్ ఎవరైతే పిచ్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఈ పదం. 1999లో నాకు క్రికెట్ అంటే పిచ్చి. మార్నింగ్ ఎగ్జామ్, రేపు ఎగ్జామ్ ఉన్నదంటే నైట్ క్రికెట్ చూసుకొని ఎగ్జామ్ రాసేటోండి. అంత పిచ్చి క్రికెట్ కూడా బాగా ఆడేటోండి. వాలీబాల్ బాగా ఆడతాను. అయితే మెగ్రాత్ ఆ దానికి రక్తం కారుతుంటది. కారుతున్నప్పుడు అక్కడ కపిల్ దేవ్ వచ్చి అంటాడు, నువ్వు ఆడుతావా అంటే వచ్చేసేయాలి, రక్తం కారుతుంది అనుకున్నంటే, అప్పుడు ఇట్లా కాదు,
అని మనసులో అనుకుంటాడు, నేను ఆడుతాను అంటాడు, మేకేలుగా అంటాడు, నేను ఆడుతాను అంటే ఆ రోజు రిస్క్ తీసుకున్నాడు. చాలా సార్లు ఆయనకి యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఈ రోజు క్రికెట్కి ఆయన దేవుడు అయ్యాడు. రిస్క్ తీసుకున్నాడు కాబట్టి దేవుడు అయ్యాడు. ఒకసారి ఆలోచించండి. చాలా మంది కథ మీకు చాలా మంది లీడర్స్ చెప్తారు, రిస్క్ తీసుకోకపోతే మీరు పెద్ద లీడర్ కాలేరు. నెక్స్ట్, నీ కళని వెంబడించొద్దు, దాని సహకారం అయ్యేటట్లుగా మీరు కళను వెంబడించడం ఆపొద్దు. మీరు దాని సహకారం అయ్యేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తున్నాం. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. స్థిరత్వం విజయానికి కీలకం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక్కొక్క చుక్క ఉంది. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఇట్లా ఈ చుక్క భూమి మీద ఇట్లా పడేసినప్పుడు 29 గంటల తర్వాత ఒక్కొక్క చుక్కకి టన్ను బరువు ఉంటుంది. మీరు చెప్తున్నా కదా, ఆ 29 గంటలు మీరు నిలబడి ఆ 29 గంటలు కంటిన్యూస్ పోసే మీకు ఓపిక ఉంటే ఒక్కొక్క చుక్క కూడా టన్ను బరువు. ఇక్కడ కూడా అట్లా 29 గంటల తర్వాత నిలబడిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఆ వాళ్ళే డియూసీలు అయ్యారు. అందులో మనకు ఆంజనేయ సార్ లాంటి వాళ్ళు నిలబడినారు కాబట్టి ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇల్లు కట్టారు కదా, ఇల్లు చూస్తే మీరు కింద మీద పడి మామూలు ఇట్లాంటి ఇల్లు నేనైతే కట్టలేదురా నాయన అని చెప్పి మామూలు ఉండదు. మీకు కింద మీద మంట పెట్టుకుంటారు. అట్లాంటి ఇల్లు కడుతున్నాడు. స్విట్జర్లాండ్ ఎట్లయితే ఇల్లు ఉంటుందో అట్లాంటి ఒక స్టైల్లో కట్టిస్తున్నాడు సార్. వాళ్ళ ఇంట్లో ఒక గ్రీనరీ ఒక ప్లాన్ చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉందంటే అది మీరు డబ్బుతో నా భవిష్యత్తు అనే విధంగా ఇల్లు కడుతున్నాడు. ఎట్లాంటి ఇల్లు అనుకోండి, మీరు చూసిన తర్వాత మీరు మెస్మరైజ్ అవుతారు. అట్లాంటి ఇల్లు ఇప్పటి వరకు నలుగురు ఇంజనీర్లు మార్చాడు. ఆయన నచ్చకపోతే ఒకసారి పనిని అంత ఈజీగా కాదు. ఆయన కట్టే ఇల్లు ఎట్లా ఉండాలంటే చూస్తే అనేటట్టు ఉండాలి. అనలా లేదా? అర్థమైందా? నెక్స్ట్, సో మనకు మిషన్ 2x ఇన్కమ్ 180 డేస్. మనకు ఇందులో ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చకపోతే మీరు నార్మల్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు పనిచేయచ్చు. మీ అప్లై మీకు సపోర్ట్ చేస్తారు. కానీ మిషన్ 2x లో మీకు ఏమేమి ఉండాలి, అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అప్లై 8 to 11 మీకు మధ్యలో వర్క్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. కానీ వీళ్ళకి మెయిన్ గోల్ ఏంటంటే మిషన్ లో డబుల్ ద బోనస్ డబుల్ ద గ్రోత్. అర్థమవుతుందండి? డబుల్ ద బోనస్ డబుల్ ద గ్రోత్. సో ఎక్కడి నుంచి అనుకుంటే April 26 వరకు. నెక్స్ట్ సార్, వీళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేయమంటే టాప్ 20 లీడర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని పనిచేస్తాం. నేను మొదట్లో చెప్పాను మీకు, ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే ఒక ఇద్దరితో చేశారో అలానే ఇక్కడ కూడా మేము టాప్ 20 లీడర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏముండాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి 2000 నుంచి 3000 పీవీ చేసేటోళ్ళు ఉండాలి. వాళ్ళకి పిన్నుతో సంబంధం లేదు. మీరు సిల్వరా, బ్రాంజా, స్టారా, డైమండ్, క్రౌనా, యూసీడియా ఏం సంబంధం లేదు. వాళ్ళకి జస్ట్ 2000 నుంచి 3000 పీవీ ఉండాలి. ఆ 2000 నుంచి 3000 పీవీ ఉండి వాళ్ళకి తీవ్రమైన విజయ దాహం ఉండాలి. విజయ దాహం ఉండాలి. అర్థమైందా? తీవ్రమైన ఆకలి ఉండాలి వాళ్ళకి. తర్వాత సాకులు చెప్పొద్దు, లో ఎక్స్క్యూజ్, సాకులు అనేది చెప్పొద్దు. అర్థమవుతుందండి? ఇట్లా వాళ్ళకి మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళతోనే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంటుంది, డూప్లికేషన్ వీళ్ళతో మాత్రమే. ఎందుకు అనుకోనంటే మీరున్నా లేకుండా భూమి మీద డబ్బులు మీ గురించి పని చేయాలా లేదా? ఇప్పుడు టాటా ఉన్నారా? చనిపోయారు కదా. అర్థమైందా? ఇక్కడ పోయారనుకోనంటే పర్వాలేదు, ఎవరికి ఏమనుకోరు. నీ విజయవాడకి వెళ్ళి పోయారనుకోనంటే కథ వేరే ఉంటుంది. పట్టుకుని అంగి పట్టుకుంటారు ఫస్ట్. అర్థమైందా? ఇక్కడ పోయారనే దానికి అక్కడ పోయారనే దానికి చాలా పదాలు తేడాలు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ పోయారనుకోనంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అన్నట్టు లెక్క, అక్కడ పోయారంటే సచ్చారు అన్నట్టు లెక్క. అర్థమైంది? ఇక్కడ బిడ్డ అంటే ఏమన్నట్టు లెక్క, చిన్నపిల్లలు ఏదన్నట్టు లెక్క. అక్కడ బిడ్డ అంటే 2 సంవత్సరాలు బిల్లు అయితే బిడ్డ, లేకపోతే బిడ్డ కాదు. కొన్ని ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్, స్ట్రాంగ్ డూప్లికేషన్. మన భూమి మీద మనం ఉన్నా లేకుండా మన బిజినెస్ మన గురించి పని చేయాలి. ఈరోజు బాటా లేడు, టాటా లేరు, అంబానీ లేరు, వాళ్ళ బిజినెస్ ఉన్నాయా లేవా? మరి పురుషోత్తం దాస్ లేకపోతే ఈ బిజినెస్ ఉండాలా లేదా? అందులో మీరు కూడా మీరున్నా లేకపోయినా ఉండాలి.
అనుకునంటే ఫస్ట్ మీరు మిషన్ 2X లో పనిచేయండి. వాళ్ళ ఇన్కమ్ 10,000 ఉన్న వాళ్ళు కూడా ₹1,00,000 పెట్టుకుని పనిచేయండి. 10,000 ఇన్కమ్, 50,000 ఉన్న వాళ్ళు కూడా ₹1,00,000. కానీ ₹1,00,000 ఉండేటప్పుడు 2,00,000 కావాలి. 2,00,000 ఉన్న వాళ్ళు 4,00,000 కావాలి. 4,00,000 ఉన్న వాళ్ళు 8,00,000. 10,00,000 ఉన్న వాళ్ళకి మాత్రం 20,00,000 కాదు, 15,00,000. ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ చెక్ అనేది పీవీ పెరుగుతుంది, డబుల్ ఉంటుంది. కానీ చెక్ మాత్రం డబుల్ కాదు. 20,00,000 ఉన్న మాత్రం 25,00,000. అర్థమైందా? ఈ April 30 వరకు ఇది. నెక్స్ట్ మిషన్ 2X ఇన్కమ్ ఈచ్ లీడర్ 90 రోజుల్లో వీళ్ళని మనకు 2,000 నుంచి 3,000 పీవీల 6,000 పీవీ తీసుకెళ్తాము. అర్థమైందా? వీళ్ళు ఖచ్చితంగా మనకు 8 to 11 బయటికి వెళ్ళి పని చేయాలి. 8 to 11 మార్నింగ్ 8 నుంచి రాత్రి 11, 8కి అవుట్, 11కి ఇన్. సార్ ఆడపిల్లల పరిస్థితి ఏంటి సార్ అంటే, మీ పని అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చు. 9, 10 తర్వాత వెళ్ళిపోయి సాయంత్రం 7 లోపల వచ్చేయాలి మీరు. అర్థమైందా? సొంత కారు ఉందంటే మీరు ఏ టైం వరకైనా పని చేయండి, పర్వాలేదు. మీ సొంత కారు ఉంది, మీరు పని చేయొచ్చు. కారు లేదు, 7 గంటల లోపల ఇంటికి వచ్చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల నుంచి బయటికి వెళ్ళాలి, సాయంత్రం 7 లోపల వచ్చి. ఓన్లీ ఆడపిల్లలకే. నిజమేంటంటే ఆడపిల్లలే ఫాస్ట్ బిజినెస్ చేస్తారు. 77% వెస్టీలో కారు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆడపిల్లలే. సార్ మనం మగవాళ్ళకి ఎందుకు సార్ అంత తక్కువ చేస్తానంటే, ఇప్పుడు నా ఐడి కూడా మా మేడం పేరు మీద ఉంది. నాకు కూడా డైరెక్ట్ గా ఏం వీసా ఇవ్వరు. ఆమె ఫస్ట్ ఆమె వీసా ఇచ్చి నాకు వీసా ఇస్తారు. అర్థమైందా? సో నా పరిస్థితి గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను చేయకూడదు ఏది కాబట్టి నా పేరు పెట్టుకున్నా. కానీ యాక్చువల్గా ఆడపిల్లలే ఫాస్ట్గా చేస్తారు. మీరు కార్ ఎన్వెల్లింగ్, ఏ కార్ ఎన్వెల్లింగ్ అయినా ఒకసారి చూడండి, ఆడపిల్లే మాట్లాడేది. మగాడు ఇలా చూస్తుంటాడు, వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆ సొట్టమేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆడేమనుకో, ఇవే చూస్తారు. వాళ్ళేం కాదు, పని మాత్రమే చేస్తారు. వాళ్ళకు ఉండే కళలు మామూలు కాదు. మనం ఎప్పుడైనా ఈ డ్రెస్ మారుస్తామా? ఈ డ్రెస్ ఎప్పుడైనా మారుస్తామా? వాళ్ళు రోజుకో డ్రెస్ చేయొచ్చు. మన మేడం అంటుంది, మాకు 5 బెడ్రూమ్స్ ఉంటాయి మా ఇంట్లో. ఈ 5 బెడ్రూమ్లో మ్యాక్సిమం అన్ని బెడ్రూమ్లో ఆమె బట్టలు పెట్టుకున్నది. మన అంటుంది నాకు బట్టలే లేవన్నది. నేను అనిపించిన నాకు యాక్చువల్గా ఒక్కొక్క ఇంటీరియర్ చేసినప్పుడు ఒక్కొక్క బెడ్రూమ్కి 2 మనకి ఇది ఉంటాయి. అంటే ఒక్కొక్క బల్ల మినిమం 3 ఉంటాయి. అందులో 3 ఒక 2 వాడుకున్న, మిగతావన్నీ ఆమెకే. ఒక్కొక్క 6 బల్లలు తీసుకునే ఈ 5 బెడ్రూమ్లో కూడా ఆమెలో ఉన్నాయి. నా మెయిన్ బెడ్రూమ్ లో అంటే 2 మెయిన్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ మెయిన్ బెడ్రూమ్ లో కూడా ఆమె ఉన్నాయి, ఆ కింద ఆమె ఉన్నాయి. నాకు బట్టలు లేవంటది. నాకు అర్థం కాదు. నాకు నేను ఇంక ఏం చెప్తాను, సరే నీకేం కావాలో తీసుకుని వెళ్ళిపో అనుకో చెప్పిన. అంటే ఆడపిల్లలు ఏదైనా వేసుకోవచ్చు, అవునా? మనం ఏం చేసినా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఈ 2 వేసుకుంటాం. మన పండుగ అయినా మనము అంత టిప్ టాప్ గా బయలుదేరుతామా? ఫంక్షన్లకి మామూలుగా ఎన్ని గంటలు పడుతుంది మేకప్కి? ఎన్ని గంటలు పడుతుంది మేకప్కి? అక్కడ పెళ్లి తాళి కట్టేసి ఉంటాడు, బయలుదేరరు. ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అవుతాయి, బయలుదేరరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ పిల్లకి అరుంధతి నక్షత్రం చూపిస్తానంటే అప్పుడు బయలుదేరుతారు. కట్టంటారు పంట అంటే అంటారు అప్పుడు. అందుకని మన పెళ్లి ఎప్పుడు కూడా మీకు ఇప్పుడు మంచి టిప్ ఇస్తాను. పెళ్లి 12 గంటలకు ఉన్నదంటే మీరు 9 గంటలని చెప్పండి. మీరు వెళ్ళేది 12 గంటలకే, 9 గంటలు చెప్పినే 12కి వెళ్తారు. మీకు రావట్లే అక్కడ కష్టాలు. ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కథలు. అర్థమైందా? నేను అందుకని నేనేం చేసి ఒక్కోసారి పెళ్లి ముందుకెళ్ళిపోతా, మళ్ళీ డ్రైవర్ని పంపించి మేడం తీసుకొని రా అని చెప్తా. అర్థమవుతుందండి? సో రైట్, జస్ట్ అంతా మీకు సీరియస్ గా ఉన్నామంటే బాగుండదని జస్ట్ ఫర్ జోకింగ్. మేడం ఎప్పుడు ఇమీడియట్ గా మనకు మేడం నాకంటే ముందే ఉంటారు. అది కూడా నమ్మరా మీరు? రైట్, నెక్స్ట్ క్వాలిఫై యాజ్ లీడర్ అండ్ మొమెంటమ్. మీరు మొమెంటం కావాలంటే మీకు ఫస్ట్ ఒక 3 లెగ్ స్పాన్సర్ చేసి ఒక్కొక్క లెగ్ లో, ఇప్పుడు రమేష్, సురేష్, శిరీష అనుకుందాం, 3 జాయిన్ చేస్తే ఒక్కొక్కరు 300 పీవీ చేస్తే వాళ్ళ కింద ఒక్కరు కూడా ఒక 3 లెగ్లు స్పాన్సర్ చేస్తే 100 పీవీ చేస్తే 1200 పీవీ అవుతుంది. ఒక 3 స్పాన్సర్ చేసిన తర్వాత
1200 PV కంప్లీట్ అయితే నువ్వు లీడర్ అండ్ మూమెంటం అని చెప్పి మీకు ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. ఆ రికగ్నిషన్ ఎట్లా ఉంటుంది అంటే డియూసిడికి జరిగే రికగ్నైజేషన్ లో ఒక భాగం లెక్క ఉంటుంది. రెడీనా? ఎంతమంది డియూసీలు కావాలనుకుంటున్నారు ఈ మంత్? ఇట్లా అట్లాంటి రికగ్నిషన్ ఉండబోతుంది లీడర్ అండ్ మూమెంటం. సో అది మీకు చూపిస్తాను నేను. మినిమం ఒక్కొక్క లెక్కలో రమేష్ 300 PV, సురేష్ 300 PV, శిరీష 300 PV, శిరీష కింద ఒక ముగ్గురు జాయిన్ చేస్తాం. ఏబిసి కూడా 300 PV చేస్తే అప్పుడు లీడర్ అండ్ మూమెంటం ఉంటుంది. అది కూడా నవంబర్ అండ్ డిసెంబర్ చేస్తుండాలి. అండ్ నెక్స్ట్ ఓకే మెయింటైన్ 300 PV చేస్తుండాలి. 300 PV చేస్తుండాలి. ఎంతమంది సెల్ఫ్ 300 PV చేస్తున్నాను ఒకసారి చేతులు లేపండి. సెల్ఫ్ 300 PV సార్ రాస్తా చూడండి. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి టాప్ 20లో పెట్టకండి. అర్థమైందా? టాప్ 20లో పెట్టకండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఎవరైనా కన్సిస్టెన్సీలో లేకపోతే వాళ్ళని మీరు ఐడి ఇచ్చినా కూడా మీ సెల్ఫ్ మీద పర్చేజ్ చేయండి. మీ కన్సిస్టెన్సీ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది. 60 PV కానీ 100 PV తీసుకుంటే. లేదంటే మీ పేరు మీద పర్చేజ్ చేయండి. సెల్ఫ్ 300 PV వస్తే మీకు చెక్ బాగుంటుంది. మీరు హ్యాండ్ హోల్డింగ్ టీమ్ లో ఉంటారు. మీకు కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆ ఫ్రీ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందా? మన భారీ సార్ కన్సిస్టెన్సీ ఆఫర్ తీసిమన్నారు సింగపూర్లో. అర్థమైందా? ఎందుకంటే కన్సిస్టెన్సీ వరకు పనిచేయడం కాదు మన బిజినెస్, 30 రోజులు పనిచేయాలని చెప్పి సార్ ఉద్దేశం. అర్థమవుతుందా? మనకు 300 PV ఇప్పుడు నేను చెప్తున్నా. 300 PV ఎవరైతే చేయడానికి కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళనే హ్యాండ్ హోల్డింగ్ టీం పెట్టుకోండి. మీరు ఒక్కరు కాదు, ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ టాప్ లో మీరు మినిమం కన్సిస్టెన్సీ 100 PV మన వాడుకోవాలి. 200 PV రీటైలింగ్ 500, 1000 రూపాయలు, 2000, 3000 పర్చేజ్ చేసి ఇవ్వాలి. మీకు ఆంజనేయ సారు నేను ఒక కంపెనీలో ఆంబే అనే కంపెనీలో మేము రిటైలింగ్ చేసిన దాంట్లో మేము ఒక మాస్టర్లు. మాకు ఒక పెద్ద అక్కడ నోబెల్ బహుమతి కూడా ఇవ్వచ్చు. ఎలా సార్ ఇచ్చేటోళ్ళం? 1,00,000 రూపాయలు రిటైలింగ్ చేసేటోళ్ళం మేము. 1,00,000 రూపాయలు పేస్ట్ అమ్మడానికి 3 గంటలు 4 గంటలు నిలబెట్టేటోళ్ళం. ఒక్కొక్కరి ఇంటి దగ్గర పేస్ట్ అమ్మడానికి కూడా. అర్థమవుతుందా? రిటైలింగ్ అనేది మీరు వెరీ ఇంపార్టెంట్. 5% మీరు రిటైలింగ్ చేయాలి. 5% రిటైలింగ్ చేయాలి. 95% నెట్వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ 8 to 11. ఎంతమంది ఇక్కడ 8 to 11 గ్రూప్ ఉంది? ఇక్కడ ఈ గ్రూప్ లో లేని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి టాప్ 20లో పెట్టకండి. 8 to 11 గ్రూప్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళని యాడ్ చేయండి, లేకపోతే చేయకండి. 8 to 11 లో మీ యొక్క అప్లైన్ డియూసిడి, మీ యొక్క ఇమీడియట్ గ్రోయింగ్ అప్లైన్ పెట్టండి. అర్థమైందా? ఓకే, ఒకరిద్దరు డియూసిడ్లు పెట్టండి. తర్వాత ఇమీడియట్ గ్రోయింగ్ అప్లైన్ యాడ్ చేయండి. అంతే, 3, 4. అర్థమైంది? ఎక్కువ పేరు పెట్టకండి. 8 అవుట్ 11 ఇన్, ఇదే, ఇంకేం అక్కర్లేదు. 8 to 11 పని చేసే వాళ్ళు మాత్రమే ఈ టాప్ 20 లీడర్స్ లో ఉంటారు. లేకపోతే తీసేసేయండి, పర్వాలేదు. భావించారే చెప్పిన వాటిది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ క్రియేట్ 10 రాయల్ కన్జ్యూమర్స్. 10 మందికి ఇవ్వచ్చా లేదా? ప్లాన్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేయకండి. వాళ్ళకి ఏం చేస్తారనుకుంటే ప్రోడక్ట్ ఇవ్వండి. వాడిన తర్వాత వాళ్ళ మన కన్సిస్టెన్సీలో రావడానికి ఎప్పుడైతే ఉంటారో అప్పుడే జాయినింగ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పండి నాకు తెలుసు వెస్టీజ్, నాకు అక్కడ ఐడి ఉంది, ఇవన్నీ ఎందుకు ముచ్చట? కొన్ని బిజినెస్ కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఊరంతా డంకా వేస్తారు. ఇట్లా టక్క డంకా వేస్తారు. అందరూ ఆధార్ కార్డులు తీస్తారు, ఒక్కొక్క PV చేపిస్తారు. అదేమో వెస్టీలో 10 సంవత్సరాల వరకు కూడా ఐడి ఉంటుంది. అది అట్లా చేయకండి మీరు. వాళ్ళు ఎవరో చేస్తారు, మనం చేయకండి, అక్కర్లేదు. వాళ్ళ ఐడి తీసుకొని వచ్చారంటే మినిమం కన్సిస్టెన్సీలో 60 PV కానీ 100 PV కానీ 160 PV కానీ ఉండేటట్టు ఉంటేనే వాళ్ళకి ఐడి ఇవ్వండి, లేకపోతే వద్దు. అర్థమవుతుందా? నాకేమనండి, ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ నాకు 300 PV ఉంది, కానీ 300 మంది వ్యక్తులు ఉన్నారు, కానీ 30 PV వస్తుంది. మరి ఒక్కొక్క PV చేసేదానికి జాయిన్ చేసిన వాళ్ళని 100 PV చేసిన వాళ్ళు 3 వచ్చినా 300 PV అవుతుంది. అవునే కదా? ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే FRE టికెట్స్ ఎంతమంది చేస్తారు? చేయలేదు. ఎవరు చేయలేదు? 3 చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఇది అత్యంత దారుణమైన విషయం. ఎంతమందికి 1,00,000 రూపాయలు కావాలి? చేతులు లేపండి. మీకు వద్దా మేడం?
మీకు వద్దా? 1,00,000 రూపాయలు వద్దా? మరి పెద్ద చేతులు లేపండి. సిగ్గుపడితే ఎట్లా వస్తుంది? వస్తుందా? చేతులు లేపండి మేడం. కొత్త అయితే కాదు, కొత్త అయినా పాత అయినా ఏదైనా కూడా. నేను కూడా ఫస్ట్ సార్ మీకు నాకు ఒక మంచిల్లు కావాలంటే చేతులు లేపిన. ఆ మంచిల్లు కాదు, ఇప్పుడు 3 ఇల్లు వచ్చింది. ఆ మంచిల్లే 3 ఇల్లు వచ్చింది. ఒక్క ఇల్లు కాదు, చేతి లేపని కాబట్టి వచ్చింది. ఆ లేపడానికి కూడా మాకు శక్తి లేదంటే నేనేం చేయలేను. దేవుడు మీకు చేతులు ఇచ్చారా లేదా? చేతులు ఎవరైతే లేవో అలా లేపకండి. ఎవరికైతే చేతులు లేవో అలా లేపకండి. దయచేసి లేపకండి. మీ చేతులు లేవు అనుకున్నట్టు లేపకండి. ఎందుకంటే మన దగ్గర 2 చేతులు లేని జంపులే బిజినెస్ చేస్తున్నాడు. అవునా కదా? మన చేతులు 2 చేతులు లేనివాడు, చేతులు లేని వాళ్ళు మాత్రం లేకపోద్దు. దయచేసి లేపకండి. ఇప్పుడు చెప్పండి, అలాగే ఉంచండి. ఇక్కడ కూర ఎంతమంది చేస్తారు? చేతులు దించండి. ఇప్పుడు కూర ఎంతమంది చేస్తారు? కూర కొంతమంది చేస్తారు. ఫ్యామిలీ టికెట్ ఎంతమంది చేస్తారు? మీకు 1,00,000 రూపాయలు చెక్ కావాలి, కానీ 1,00,000 రూపాయలు ఎలా రావాలో మీకు ఒక పెద్ద వేదిక ఉంది. 1,000 మంది కోటీశ్వరులు వచ్చి నేర్పిస్తారు, కానీ ఒక్క టికెట్ మనకు 3-4 లేపరు ఇక్కడ. నిన్న మీటింగ్ లో చాలా బ్రహ్మాండంగా ఉండేది. నాకు నిన్న మీటింగ్ లో 60% మంది చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ నేను చెప్తున్నా, రాజుపగలి సార్, ఇది కాదు ఫ్యామిలీ రియూనియన్ టికెట్, ఇది ప్రమోషన్ కాదు. నేను చెప్తున్నా, ఫ్యామిలీ రియూనియన్ టికెట్ చేయకపోతే మా పాప పిల్లలైతే మాట్లాడను కూడా మాట్లాడరు. మా పాప గీత మేడము, సంజయ్ మేడం, శ్రీనివాస్ సార్ వడ్డే మన వాళ్ళ పాప బర్త్డేకి వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మా పాప వెళ్తే దాస్ సార్ వాళ్ళ అమ్మాయికి చెప్పి పిలుచుకుంటే నువ్వు కోర్ చేస్తావా అంటే అని అడిగింది. నేను చేయలేదమ్మా, నేను చేసినామంటే సరే అంటే అనుకో చెప్పి ఇంత మాట్లాడతారన్న. ఇంత ఉంటుంది. కోర్ చేయకపోతే నేను మాట్లాడనంటది. అర్థమైందా? మీరు బిజినెస్ చేయాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి, కార్లు కావాలి, కానీ మనకు ఫ్యామిలీ రియూనియన్ టికెట్ మాత్రం చేయలేదు. నేను చెప్తున్నా, ఫ్యామిలీ రియూనియన్ టికెట్ చేయకుండా మీరు ఫ్యామిలీ రియూనియన్ రాకుండా మీరు ఈ బిజినెస్ లో మీరు కోటీశ్వరులు అయ్యేది అనేది ఒక కళ, ఒక బురిగే, ఒక బుడగ లాంటిది. అర్థమైందా? ఇమీడియట్ గా మీరు ఫ్యామిలీ రియూనియన్ టికెట్స్ మీరు 10 మంది ప్లాన్ చేయండి. ఒక్కొక్కరు 10 మందిని తీసుకువచ్చి కూర్చోబెట్టాలి. అందులో 6 డిసైడ్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు 14 లక్షలు పీవీ వస్తే 10 లక్షలు చెక్ వస్తుంది. అర్థమైందా? ఫ్యామిలీ రియూనియన్ అంటే అక్కడ 1000 మంది కోటీశ్వరులు వచ్చి నేర్పిస్తారు. మన ఇండియా నుంచి కాదు, నేపాల్ నుంచి, దుబాయ్ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఐవరీ కోస్ట్ నుంచి, థాయిలాండ్ నుంచి వస్తారు. అక్కడికి 1000 మంది కోటీశ్వరులు, మల్టా మిలియనర్స్ వస్తారు, అక్కడ నేర్పిస్తారు. మేము ఎట్లా కోటీశ్వరులే, మీరు ఎట్లా కోటీశ్వరులు కావచ్చు. ఇక్కడ ఒక మల్టా మిలియనర్ వచ్చి మీకు మాట్లాడుతుంటేనే మీకు అనిపిస్తుందా? అవునా కదా? మరి ఇట్లాంటి వాళ్ళు 1000 మంది వస్తే ఎట్లుంటది? కింద బొగ్గులేసుకుని కూర్చుంటట్టు ఉంటది. అర్థమైందా? ఒక శ్రీహరికోటలో ఒక రాకెట్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. ఆ పక్కన 2 పక్షులు మాట్లాడుకుంటే, ఏమంటా చూడు ఎంత ఫాస్ట్ పరిగెడుతుందంటే, నువ్వు చూసినవా ఇప్పుడు రాకెట్ కింద ఎప్పుడు కూడా మంట ఉంటుంది, అందుకే ఫాస్ట్ గా ఎగురుతుంది. మీకు మంట లేదు, అందుకే ఫ్యామిలీ రియూనియన్ టికెట్ చేయమంటే 5,200, 5,140 కదా, 5,140. ఎందుకంటే మేము సూరత్, కేరళ, ఢిల్లీ అన్నిటికి వెళ్తాం కాబట్టి మీకు ఒక్కటి దాని గురించి నాకు ఎక్కువ చిన్న చిన్న వేరియేషన్ ఉంటుంది. మేము ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఒక ట్రైన్ మాట్లాడుకొని పీపుల్ తీసుకొని వెళ్ళేటోడిని. ఎలాంటి కష్టం ఉంటుంది? 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ. ఇక్కడి నుంచి ఢిల్లీ ట్రైన్ మాట్లాడుకుని వెళ్ళేటోళ్ళం, తెలంగాణ ఎక్స్ప్రెస్ మాట్లాడుకుని వెళ్ళేటోళ్ళం. అర్థమవుతుందా? 1000 మందిని తీసుకొని వెళ్ళేటోళ్ళం అక్కడికి. ఫ్యామిలీ తీసుకుని వెళ్తే అంతమంది తీసుకొని వస్తానని చెప్పి ఈ రోజు ఇక్కడ వెస్టీజ్ కరెక్ట్ గా మనకు ఒక ఫంక్షన్ చేయడానికి చాలా టైం పట్టింది. కానీ మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్న 2021 నుంచి ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ 10,000 మందితో మనం రెగ్యులర్ గా ఇక్కడ 2 సార్లు చేస్తున్నాం. ఫ్యామిలీ రియూనియన్ గోగ్రౌండ్ ఒకసారి ఆలోచించండి. ఆ ఫంక్షన్ అక్కడి నుంచి రావడానికి మాకు సుమారుగా 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది. మీరు ఇక్కడ కూర్చొని మీరు ఈజీగా అటెండ్ అవ్వచ్చు. అర్థమైందా? మీరు ఎవరైనా మీకు మాట్లాడతారా? మీకు ఎవరైనా కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మీకు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక 3 రోజులు మీకు కూర్చొని ఇస్తారా? ఫస్ట్ షేక్ హ్యాండ్ ఎవరు నీకు?
డైరెక్ట్ గా నీకు 9, 10, 11 తారీఖున డైరెక్ట్ గా కలుస్తాను. రెడీనా? నేను ఎవరైతే ఫ్యామిలీ రియూనియన్ టికెట్ చేయరో ఇందులో లేరు, నిజంలో లేరు లెక్క. అది కూడా గుర్తుపెట్టుకుని 10 మంది మీరు ఎవరైతే ఎఫ్ఆర్యూ టార్గెట్ ప్లాన్ చేసి 10 మంది మీ టీంతో పాటు వచ్చి కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే. ఇంకో పెద్ద మీకు విషయం ఏంటంటే మీకు కొద్ది రోజులు అయిపోతే టికెట్ దొరకదు. ఎందుకనుకుంటే మేము 5 బెంచ్ కార్లు వేసుకొని ఒక్కొక్క ఏరియా దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాం. ఆల్రెడీ 50% టికెట్లు అయిపోయినాయి. మీకు ఏమైనా ఉంటే ఓన్లీ మనకు ఎవరైతే ప్రీ బుకింగ్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇంకా టికెట్స్. మీకు తెలియదు, మీరు అనుకోవచ్చు ఇక్కడ 3 ఉన్నారో 4 ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు ఆల్రెడీ వేలల్లో టికెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకు అనుకున్నట్టు వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అర్థమవుతుందా? టికెట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పెద్ద మహా కుంభమేళ లాంటిది. అక్కడికి వచ్చి జస్ట్ నేను ఇప్పుడు వరకు సుమారుగా ఒక 20 వరకు ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్స్ అటెండ్ అయినా. ఒక్కొక్క ఫంక్షన్ మినిమం 3, ఒక్కొక్క ఇయర్ 3 నుంచి 4 ఫంక్షన్స్ కూడా అటెండ్ అయినాం మేము. రెడీనా? రెడీనా? నా చెక్కు మీరు దాటాలంటే నాకంటే ఎక్కువ ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్స్ మీరు అటెండ్ కావాలి. అవుతారా? అవుతారా? నెక్స్ట్ సో లీడర్ ఇన్ మూమెంటం నవంబర్ అండ్ డిసెంబర్ మీకు కావాల్సింది అని అనుకుంటే మీకు చెప్పాను కదా 300 PV 3 లెక్కలు. తర్వాత ఒక డైరెక్ట్ గా ఒక కింద కనుక ఒక 3 లెక్కలు స్పాన్సర్ చేసి 100 PV చేస్తే 1200 PV వస్తుంది మీకు. డియూసిడిగా అంటే ఆల్మోస్ట్ డియూసిడి సెలబ్రేషన్ ఉండబోతుంది. రెడీనా? లాస్ట్ టైం 1000 మంది 1000 ప్లాన్స్ ఎవరైతే చెప్పారో మన టీం నుంచి అయ్యారు. ఆ ఒక్కరు అయ్యారు రాములు సార్ అని చెప్పి పరిగణించి ఆయనకి స్పెషల్ రికగ్నిషన్ అనేది జరిగింది. ఆంజనేయ సార్ మీరు చూసారు కదా చాలా మంది లీడర్స్. అట్లాంటి రికగ్నిషన్ ఉండబోతుంది. రెడీనా? రెడీనా? సో మనకు 3 లెక్కలు, ఇది డిసెంబర్ అండ్ నవంబర్. అండ్ నెక్స్ట్ సో రైట్, లీడర్స్ డోంట్ వర్క్ ఫర్ బోనసెస్, దే వర్క్ ఫర్ ఏ లెగసీ. మీరు 3 తరాల గురించి పనిచేయండి, మీ ప్యాసివ్ ఇన్కమ్ గురించి పనిచేయండి. ఈరోజు మామిడి తోట పెట్టామనుకోండి 3 తరాల గురించి వస్తుందా లేదా? మీరు మొక్క పెట్టారని చెప్పి మనవడికి మీకు ఫలసాయం రాకుండా ఉంటుందా? మీరు మొక్క పెట్టారని మీ మనవరాలకి దాని కాయలు రాకుండా ఉంటాయా? వస్తాయా లేవా? మీ అమ్మమ్మ పెట్టింది కాబట్టి నేను కాయలు ఇవ్వను అంటదా? ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ కట్టారు, మీ మనవడికో మనవరాలకో వడ్డీలో దాన్ని అద్దె వస్తుందా లేదా? అర్థమైందా? ఈ బిజినెస్ కూడా మీకేందనుకో లెగసీ క్రియేట్ అవుతుంది. లెగసీ ఎట్లా అనుకున్నట్టు చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్. కొన్ని 100 మంది వెస్టీలో చేస్తుండగా చనిపోయారు, వాళ్ళకి ఈ రోజు ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీస్. అట్లాంటి బిజినెస్ లో ఉన్న మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి వెనకాల ఒక రోగం ఉంటుంది. పీపుల్కి ఎక్కువ రోగం ఏందనుకుంటే చెప్పుడు మాటలు, చెడు మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, అవనేది ఒక రోగం మన శరీరంలో ఒక అవయవం లెక్క తయారైంది ఇప్పుడు చాలా మందికి. దాని నుంచి మీరు దూరం ఉండాలంటే మీరు బుక్ రీడింగ్ చేయాలి, జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వాలి, మీ అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండాలి. ఈ ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ అనేది మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎక్కడున్న ఏ ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కోటీశ్వరులు కావాలంటే ఖచ్చితంగా ఎఫ్ఆర్ఈలో మీరు అటెండ్ కాకుండా కోటీశ్వరులు కాలేరు. ఒకవేళ కోటీశ్వరులు అయినా కూడా మీరు నిలబడలేరు. అర్థమవుతుందా? కోటీశ్వరులు అంటే మీరు చాలా మంది అనుకుంటే సార్ నాకు ₹1 ఆస్తుంది, కోటీశ్వరులు కాదు. 10 కోట్ల కంటే బిలో ఉంది అంటే మీరు మధ్య తరగతి పీపుల్. 10 కోట్లు ఎబో ఉందంటే మీరు కోటీశ్వరులు అన్నట్టు లెక్క. అర్థమైందా? 100 కోట్లు ఉందంటే మీరు బిలియనర్ అన్నట్టు లెక్క. 10 కోట్ల బిల్లు ఉంది అంటే మీరు మధ్య తరగతి పీపులే. సార్ నాకు అక్కడ ఒక 10 ఎకరాలు ఉందంటే కాదు. అర్థమైందా? డోంట్ వర్క్ ఫర్ బోనసెస్ లెగసీ అండ్ దిస్ ఈజ్ నాట్ అ స్ట్రాటజీ, దిస్ ఈజ్ అ మూమెంట్. ఎస్, మనకి ఇది ఒక స్ట్రాటజీ కాదు, మూమెంట్. అర్థమవుతుందా? సక్సెస్ అందరికీ కావాలి, కానీ ఎంతమంది అయితే మూమెంట్, సెల్ఫ్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ మూమెంటం. అర్థమవుతుందండి? మనకి చెప్పేవాడికి చాలా మంది మీకు చెప్తున్నా, చెప్పేవాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, పని చేసేవాడికి మాత్రమే రిజల్ట్ ఎందుకు వస్తుంది అనుకునంటే మీరు ఒకసారి చాలా మంది ఎగ్జాంపుల్స్ చూడండి. మనకు మొదట్లో మన కేసీఆర్ గారు చేసేటప్పుడు అందరూ వేలాకులంగా చూస్తారు.
అవుతుందా? 40 సంవత్సరాలు ఇచ్చి రాని తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వస్తుందా? ఇట్లా అనుకునేటోళ్ళు. అవునా కదా? సుసాధ్యమైందా లేదా? సేమ్ జార్ఖండ్ లో కూడా శిబు సోరెన్ ఆయన ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక జార్ఖండ్ రాష్ట్రం వస్తుందా లేదని చెప్పి ప్రయత్నం చేశాడు. సుమారుగా మినిమం 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చనిపోయారు. ఆయన శిబు సోరెన్. ఏది కూడా సుసాధ్యం లెక్క మనకు ఉండదు. పని చేసుకుంటూ వెళ్తేనే మనకు సాధ్యం అవుతుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 5 సంవత్సరాలు మైండ్ సెట్ పెట్టుకొని పనిచేయండి. ప్రతి మీటింగ్ లో వచ్చి మీరు కూర్చునేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను చెప్తున్నా, ఎఫ్ఆర్యు రాకుండా మాత్రం ఏది సాధ్యం కాదు. చాలా మంది లీడర్స్ అనుకుంటారు, సార్ ఎఫ్ఆర్యు రాకుండా అంటే ఎఫ్ఆర్యు రాకుండా అంటే మీరు ఈ బిజినెస్ లో రాకుండా. ఎఫ్ఆర్యు రాకపోతే మీరు రాకండి, మీతో పని చేయం మేము. బాగా సార్ డైరెక్ట్ చెప్తాం, మీతో పని చేయం. ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన పిల్ల ఎవరైతే ఉన్నారో, పెళ్లి జరిగే దగ్గర రావాలా లేదా? పెళ్లి దగ్గర రాలేదనుకోండి, మనకి తాళి ఎవరికి కట్టాలి? ఒకసారి ఆలోచించండి. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి అవుతుందా? ఇప్పుడు మీరు ఏదైతే మనకు ఒక పెద్ద వేదిక ఉందో ఆ వేదిక దగ్గరికి మనం రాకపోతే మనం బిజినెస్ చేయలేము. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ రీయూనియన్. నేను ఒక్కటే సక్సెస్, నేను ఒక కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తిని ఈరోజు కరోడ్పతి కాగలిగిన అంటే, ఈరోజు బెంచ్ కార్ తీసుకోగలిగిన అంటే ఒకటే ఒక రీజన్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్స్ అటెండింగ్. ఏముంది 5,000తో మీకు ఏమొస్తుంది చెప్పండి? నాకు తెలిసి చెప్తున్నా, నేను ఒక ఫోన్ ఉంది 2,07,000, ఇంకో ఫోన్ ఉంది 1,60,000. నాకు తెలియదు. ఇప్పుడు మీకు తెలీదు, మీకు లెక్కలు ఏంటంటే, నాకు కొన్ని భూముల దగ్గర చూడకంటే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నా. కొన్ని భూములకి నేను రిజిస్ట్రేషన్కి వెళ్తా, కొన్ని భూములకేమో మేడం రిజిస్ట్రేషన్కి వెళ్ళి వస్తుంది. కోట్ల రూపాయలు సంపాదించు. కొన్ని దగ్గర అయితే మేము ఇంతవరకు చూడలే. పరిగిలో మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం, ఇంతవరకు వెళ్ళలే. జైరాబాద్ లో రోడ్డు మీద ప్రాపర్టీస్ తీసుకుని వెళ్ళలే ఇంతవరకు కూడా. రిజిస్ట్రేషన్ మా మేడం వెళ్ళి వచ్చింది, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కే. ఇంతవరకు చూడలేదు. కొన్ని ల్యాండ్స్ మేము రిజిస్ట్రేషన్ అక్కడ 21 కంపెనీలో ఈరోజు మేము ఇన్వెస్ట్ చేసి పెట్టున్నాము. మా పిల్లలకు కాదు, మూడో తరం కూడా మాకు సేఫ్ అండ్ సెక్యూర్ చేసి పెట్టేసినాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎఫ్ఆర్యు ఫంక్షన్స్. మాకు తెలీదు, మాకు బీభత్సమైన కోపమే. ఎవరిని చూసినా కూడా కొట్టాలి, ఎందుకంటే ఎవరైనా తప్పు అంటే నాకు నచ్చేది కాదు. కానీ అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను, బాధను భరించడం నేర్చుకున్నాను. ఒక లీడర్ వచ్చి ప్రమోద్ యాదవ్ అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ నేను బిజినెస్ ఇచ్చి రిటైర్మెంట్ అయిపోయినా 35 సంవత్సరాల్లో. అవునా? కానీ అక్కడ కలుస్తాడా మీకు? ఒక కేకే సింగ్ సార్ లాంటి వ్యక్తి కలుస్తాడా? ఐఏఎస్ ఆఫీసర్, కానీ అక్కడ కలుస్తాడు మీకు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలుస్తాడా? కలవడు. ఒక మీకు జ్యోతిష్ నాయర్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, కోట్లు సంపాదించాడు, 1/2 ఎకరాలు ఇల్లు కట్టాడు ఆయన. అట్లాంటి వ్యక్తి కలుస్తాడా? కేరళలో ఉంటాడు ఆయన. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మనకు 5-10 లక్షలు సంపాదించిన కూడా కోకొల్లలు ఉన్నారు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కరే కాదు, మిగతా అక్కడ ఇలాంటి ఏవైతే ఉందో 1000 రెట్లు ఉంటుంది అక్కడ. ఇది ఒక టీం మీటింగ్. ఎట్లాంటి ఒక 10,000 మంది ఉన్నారంటే ఎట్లుంటది? బాగుంటుందా లేదా? 10,000 మందిని మీరు కూర్చోబెట్టడం ఈజీనా? లేదంటే మీరు ఒక్కరే వెళ్ళుకుంటే మీరు ఒక 10 మంది టీము కూర్చోబెట్టడం ఈజీనా? మీరు ఒక్కరే అటెండ్ అవ్వడం చాలా ఈజీయా కాదా? నేను కూడా అక్కడ ఫంక్షన్ తీసుకొని రావడానికి శత విధాల ప్రయత్నం చేసినాం. వద్దు, హైదరాబాద్ ఇది కాదు, అది కాదు, హైదరాబాద్ లో అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది కాదు, అది కాదని చెప్పి అన్ని చేసుకొని వచ్చి ఈరోజు ఫ్యామిలీ ఫంక్షన్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టడానికి సామ దాన భేద దండోపాయాలు ఎన్ని ఉపయోగించి ఈరోజు ఫంక్షన్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టాం. మీరు వచ్చినా రాకపోయినా ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ 10,000 మందితో జరుగుతుంది. ఎవరికి సీట్లు కూడా దొరకవు ఒక్కోసారి. ఇది మీరు తీసుకున్న నిర్ణయం కాదు, పురుషోత్తం దాస్ తీసుకున్న నిర్ణయం. అర్థమవుతుందండి? రెడీనా? ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ చాలా పైకి లేవండి, లైక్ చేయండి. అందరూ ఫ్రీగా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తూ ఒక్కసారి చెయ్యి ఉంది కదా, 5,000 చేతులు ఉండేటోళ్ళే ఎత్తండి. రైట్, ఓకే.
అందులో ఒకసారి లైట్గా పక్క చూపులు చూడకుండా కళ్ళు మూసుకోవాలి. ఓకే, రెడీ? నేను అనగా నా పేరు పురుషోత్తమ దాసు. మీ పేరు చెప్పుకోండి. మనస వాచ కర్మన నేను మిషన్ 2x లో ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటానని, కారు తీసుకుంటానని నా యొక్క ఆత్మశుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ ఈ రెండు వచ్చినప్పుడు పూర్తి బాధ్యత నాదే. రాకపోయినా పూర్తి బాధ్యత నాదే. నేను నాతో పాటుగా 10 మంది ఎఫ్ఆర్యూలో కూర్చోబెట్టేటట్లుగా పూర్తి బాధ్యత నాదే. ఇది నా యొక్క స్పృహతో మనస వాచ కర్మన ఆత్మశుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ.